హాయ్ అండి, నమస్కారం. వెల్కమ్ టు పైథాన్ లైఫ్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇక్కడ హైదరాబాద్లో ఉండి ఒక వాట్సాప్ మెసేజ్ అనేది పెడితే, ఎక్కడో ఉన్న మీ ఫ్రెండ్కి, లైక్ ముంబైలో ఎక్కడైనా సరే ఉన్న మీ ఫ్రెండ్కి మెసేజ్ అనేది ఇన్స్టాంట్గా వెళ్ళిపోతుంది. ఇదంతా దేనివల్ల అవుతుంది? అండ్ బై ద వే, మీరు ఇక్కడ హైదరాబాద్లో ఉండి ఒక వీడియోని ఓపెన్ చేస్తే సర్వర్ ద్వారా ఎక్కడున్న అమెరికాలో కూడా ఓపెన్ అవుతుంది ఆ వీడియో. అసలు ఈ మ్యాజిక్స్ అని ఎలా అవుతున్నాయంటే కంప్యూటర్స్ నెట్వర్క్ ద్వారా అనమాట. సో ఈ వీడియోలో అయితే మనము లైక్ బేసిక్ టు అడ్వాన్స్ కంప్యూటర్ నెట్వర్క్స్ మొత్తం కూడా లైక్ నేర్చుకుందాం. అండ్ మెయిన్గా లైక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, ఐటీ జాబ్స్ కోసం ట్రై చేసే వాళ్ళకి, లేదా టెక్ పైన ఒక ఐడియా రావాలి, కంప్యూటర్ నెట్వర్క్స్ అంటే ఏంటో తెలియాలి, నేర్చుకోవాలి అనుకునే ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో అనేది ఒక సాలిడ్ ఫౌండేషన్ అనమాట. సో మనము ఈ వీడియో కంప్లీట్ చేసే లోపు మీరైతే ఒక పెన్ పేపర్ పెట్టుకుని రెడీగా ఎవ్రీథింగ్ కూడా నోట్ చేసేసుకొని మీ ఇంటర్వ్యూస్ కానివ్వండి, మీ ఎగ్జామ్స్కి కానివ్వండి ప్రిపేర్ అయిపోవచ్చు జస్ట్ 1 అవర్లో. సో ఇక్కడ మనము ఇంట్రడక్షన్ ఆఫ్ కంప్యూటర్ నెట్వర్క్స్ అంటే వాట్ ఈస్ కంప్యూటర్ నెట్వర్క్ అనేది మనమైతే క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా ఇది మనము డెఫినేషన్ అనేది చూద్దాం. ఏ కంప్యూటర్ నెట్వర్క్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ 2 or more డివైజెస్. అంటే ఇక్కడ డివైజెస్ అంటే మనము లైక్ కంప్యూటర్స్ అనుకోవచ్చు, మొబైల్, సర్వర్స్, ప్రింటర్స్, ల్యాప్టాప్స్ ఏదైనా అనుకోవచ్చు అనమాట. ఓకే, సో దట్ ఆర్ కనెక్టెడ్ టుగెదర్ టు షేర్ రిసోర్సెస్ అండ్ ఎక్స్చేంజ్ డేటా. అంటే ఇక్కడ మనము కంప్యూటర్ నెట్వర్క్ అనేసి దేన్ని అంటున్నామంటే లైక్ చాలా డివైజెస్ అనేవి ఉంటాయి కదా. సో ఒకటి లేదా ఇంకా ఎక్కువ కంప్యూటర్స్ లేకపోతే డివైజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా త్రూ ఇంటర్నెట్ ద్వారా కనెక్ట్ అయిపోయి లైక్ పక్కనే ఉండే అవసరం లేకున్నా కూడా వేరే కంట్రీలో ఉన్నా కూడా డేటా అనేది షేర్ చేసుకునేది మనము కంప్యూటర్ నెట్వర్క్ అనేసి అంటున్నాం అనమాట. సో ఇక్కడ మనము డేటా రిసోర్సెస్ అనేది షేర్ చేసుకుంటూ ఉంటాం, లేదా ఎక్స్చేంజ్ డేటా అనేది చేసుకుంటూ ఉంటాం. సో అసలు ఈ నెట్వర్క్ అనేది మనకు ఎందుకు అవసరం? వై డూ వి నీడ్ నెట్వర్క్స్ అంటే చూసేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్, మనము కమ్యూనికేషన్ అనేది చేయాలి అంటే ఈ ఇంటర్నెట్ లేకపోతే, ఇవన్నీ లేకపోతే మనము ఎలా లైక్ కమ్యూనికేట్ చేసేవాళ్ళం? వేరే ఊర్లో ఉన్నా లేకపోతే వేరే దేశాల్లో ఉన్నా కూడా కమ్యూనికేషన్ అనేది చాలా పెద్ద ప్రాసెస్ అవుతుంది. లెటర్స్ ఉంటాయి, ఇంకా అంతే, పోస్ట్ బాక్సెస్ త్రూ లెటర్స్ అవి ఇవి షేర్ చేస్తూ ఉంటాం. కాకపోతే టైం టేకింగ్ ప్రాసెస్. నాకు ఇక్కడ హెల్త్ బాగాలేదంటే ఇన్స్టాంట్గా ఎక్కడో ఉన్న వేరే కంట్రీలో ఉన్న నా వాళ్ళకి నాకు హెల్త్ బాగాలేదని ఇన్స్టాంట్గా మెసేజ్ చేయగలుగుతాను. ఒకవేళ అదే లేకపోతే, నాకు రియల్గానే హెల్త్ బాగాలేకపోతే వాళ్ళే నన్ను చూసుకునే వాళ్ళైతే ఆ లెటర్ పోయేలోపు నేనే పోతాను. సో ఈ ఇంటర్నెట్ అనేది అంత మనకి క్రూషియల్ పార్ట్గా ఈ రోజుల్లో అయితే మనకి వర్క్ అవుతుందన్నమాట. దాని తర్వాత మనకి రిసోర్సెస్ షేరింగ్ అంటే లైక్ మనము ప్రింటర్స్ కానివ్వండి, స్టోరేజ్ ఫైల్స్ ఇవన్నీ ఉంటాయి కదా. ఏదైనా సరే ఇమేజెస్, ఫైల్స్, డాక్యుమెంట్స్ ఏవైనా కూడా అవన్నీ లైక్ ఎక్స్చేంజ్ రిసోర్సెస్ షేర్ చేయాలి అంటే ఈ నెట్వర్క్ అనేది మెయిన్ అనమాట. ఎందుకంటే ఇదే లేకపోతే లైక్ ఏదైనా కమ్యూనికేషన్ అంటే అది ఆప్షన్ అన్నా ఉంది, లెటర్స్ లేకపోతే ఏదన్నా. కాకపోతే ఇవి షేర్ చేయాలి అంటే ఈ నెట్వర్క్ లేకపోతే ఇంపాసిబుల్ అనమాట. సో వేరే లాంగ్ డిస్టెన్స్ ఉన్న వాళ్ళకి మెయిన్గా. అండ్ డేటా ట్రాన్స్ఫర్ అంటే లైక్ మనము వాళ్ళ నుంచి రావాలన్నా, మన నుంచి పోవాలన్నా, ఇన్ఫర్మేషన్ క్విక్గా వెళ్ళాలన్నా, రావాలన్నా కూడా మనకైతే ఈ నెట్వర్క్ అనేది యూజ్ అవుతుంది. అండ్ రిమోట్ యాక్సెస్ డేటా ఫ్రమ్ ఎనీవేర్ యూజింగ్ ద ఇంటర్నెట్. మనము ఎక్కడ ఉన్నా సరే మనమైతే ఈ డేటాని అయితే యాక్సెస్ చేసేసుకోవచ్చు ఈ ఇంటర్నెట్ని యూజ్ చేసేసుకొని. అర్థమైంది కదా అండి అసలు మనకి నెట్వర్క్ అంటే ఎందుకు అసలు అవసరం అనేసి. సో కమ్యూనికేషన్, మెసేజెస్ సెండ్ చేసుకోవడానికి, మెయిల్స్, వీడియో కాల్స్, ఇవన్నీ స్టోరేజ్ ఫైల్స్, ఇంకా ఇన్ఫర్మేషన్ క్విక్గా రావడానికి, సెండ్ చేయడానికి మనమైతే డేటా ట్రాన్స్ఫర్ లాగా యూజ్ చేస్తుంటాం. అండ్ రిమోట్ యాక్సెస్ అనమాట. ఓకే, సో మీకు కొన్ని రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ అనేవి చెప్తాను చూడండి. వాట్సాప్ ఆల్రెడీ మీకు తెలుసు. సో వాట్సాప్ సెండింగ్ ఏ టెక్స్ట్ ఇమేజ్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ త్రూ ఏ నెట్వర్క్. ఇది మనందరికీ తెలుసు, రైట్? తర్వాత యూట్యూబ్ వీడియోస్ ఆర్ స్టోర్డ్ ఆన్ సర్వర్స్ అండ్ స్ట్రీమ్డ్
ఓవర్ ద ఇంటర్నెట్. సో వీడియోస్ అనేవి మన ఫోన్లోనో లేకపోతే మన డివైస్లోనో అయితే స్టోర్ అయ్యి ఉండవు, ఒక సర్వర్లో అయితే స్టోర్ అయ్యి ఉంటాయి. సో నేను ఎక్కడున్నా కూడా నాకు ఒక ఇంటర్నెట్ ఉంటే చాలు, ఆ వీడియోని అయితే నేను ఎక్కడున్నా కూడా యాక్సెస్ చేసుకోగలుగుతా, ప్లే చేసుకోగలుగుతా అనమాట. సో దాని తర్వాత గూగుల్ సెర్చ్ అంటే మనము గూగుల్ తెగ వాడేస్తూ ఉంటాం, ఒక క్వెరీ క్వశ్చనో లేకపోతే నంబర్ ఆఫ్గా ఈ గూగుల్ సెర్చ్ని అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో ఇట్ గోస్ టు గూగుల్ సర్వర్ అండ్ రిజల్ట్స్ కమ్ బ్యాక్. అంటే మనం ఇన్స్టాంట్గా అడిగిన వెంటనే మనకు గూగుల్ ఎలా రెస్పాన్స్ ఇస్తుందంటే విత్ ద హెల్ప్ ఆఫ్ నెట్వర్క్ అనమాట. అండ్ ఆన్లైన్ బ్యాంకింగ్ అంటే లైక్ మనీ ట్రాన్స్ఫర్ రిక్వైర్డ్ సెక్యూర్ కంప్యూటర్ నెట్వర్క్స్. బేసికల్గా ఇప్పుడు ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ అనేవి, మనీ అనేది చాలా మెయిన్గా అదే మారింది కదా. లిక్విడ్ అడిగితే లైక్ అవి తక్కువ అయిపోయాయి, లైక్ డిజిటల్ పేమెంట్స్ అనేవి చాలా ఎక్కువ అయిపోతున్నాయి. సో మనకి సెక్యూర్గా పంపాలి అన్నా కూడా, లైక్ ట్రాన్స్ఫర్ చేయాలి అన్నా కూడా ఈ కంప్యూటర్ నెట్వర్క్స్ అనేది చాలా మెయిన్ అనమాట. సో ఈ రోజుల్లో ప్రతి ఒక్క పనికి కూడా ఈ కంప్యూటర్ నెట్వర్క్ అనేది బేసిక్గా ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనేది అయిపోయింది. వితౌట్ దట్ లైక్ మన పనులన్నీ ఆగిపోవడం, లేకపోతే చిన్న పని కోసం మనం ఎక్కడికో వెళ్ళడం, లైక్ రకరకాల పనులు అనేవి ఎక్కువ అయిపోతుంటాయి. అండ్ చాలా వరకు పనులు మనం అసలు చేసుకోలేము కూడా, యాక్సెస్ ఇవన్నీ కూడా చేసుకోలేమన్నమాట ఈ కంప్యూటర్ నెట్వర్క్స్ అనేది లేకపోతే. అండ్ కంప్యూటర్ నెట్వర్క్స్ అనేది లైక్ ఎవరు నేర్చుకోవచ్చు ఏంటి అనేది ఒక ఇంపార్టెన్స్ ఇన్ కెరీర్ స్టడీస్ అనేది చూసేద్దామండి. వై బికాస్ కంప్యూటర్ నెట్వర్క్స్ అనేది ఎవరికి యూస్ఫుల్, లేకపోతే ఎవరు నేర్చుకుంటే ఇంకా బెటర్ అనేసి చాలామంది డౌట్స్ అనేది అడుగుతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ నేను ఒక క్లారిటీ అనేది ఇస్తాను చూడండి. ముందుగా అయితే ఈ కంప్యూటర్ నెట్వర్క్ అనేది మనకి బీటెక్లో ఉంటుంది, ఎంసీఏలో ఉంటుంది, మెయిన్గా గేట్, యూజీసీ, నెట్ వీటన్నిటిలో కూడా ఉంటుందన్నమాట. సో ఒకవేళ మీరు బీటెక్ స్టూడెంట్స్ అయినా, ఎంసీఏ స్టూడెంట్స్ అయినా, వెదర్ మీరు లైక్ డిగ్రీ చదువుతున్నా, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదువుతున్నా కూడా ఈ కంప్యూటర్ నెట్వర్క్ అనేది ఇప్పుడు చెప్తున్నంత సింపులే, అంటే డైలీ యూసేజ్ చేసే టెక్నాలజీయే, కాకపోతే ఇది మనకి తెలిసి ఉండాలి. అండ్ బై ద వే ఈ ఇంపార్టెంట్ కంప్యూటర్ నెట్వర్క్స్ అనే టాపిక్ మనకు పెద్ద పెద్ద ఎగ్జామ్స్, ఐఐటి ఎంట్రన్స్లో కానివ్వండి, పిహెచ్డి ఎంట్రన్స్ అంటే గేట్ ఎగ్జామ్లో, యూజీసీ నెట్లో, అంటే వీటన్నిటిలో కూడా మనకి ఈ కంప్యూటర్ నెట్వర్క్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత రిక్వైర్డ్ ఇన్ ఐటీ జాబ్ రోల్స్ అంటే మనకి ఒకవేళ చూడండి ఇక్కడ కొన్ని జాబ్ రోల్స్ అనేవి ఇచ్చాను. నెట్వర్క్ ఇంజనీర్, సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్, క్లౌడ్ ఇంజనీర్, ఇవన్నీ చూసుకుంటే లైక్ మనమైతే చాలా డిమాండ్ ఉన్నది అండ్ చాలా హై ప్యాకేజ్ అనేది ఉంటుంది దీంట్లో. సో వీటన్నిటికీ కూడా వీటితో పాటు ఇంకా లైక్ కొన్ని రోల్స్ అనేవి ఉంటాయి మెయిన్గా, వాటికి కూడా ఈ కంప్యూటర్ నెట్వర్క్స్ అనేది ఒక సబ్జెక్ట్ లాగా, అంటే దీని గురించి మనకి నాలెడ్జ్ అనేది ఒక బేసిక్గా ఉండాలి. మీరు ఐటీలో చదువుతున్నారు, ఐటీలో వర్క్ చేస్తున్నారంటే కంప్యూటర్ నెట్వర్క్ పైన మీకు ఇది మినిమం నాలెడ్జ్ లాగన్నా మీకు ఒక నాలెడ్జ్ అనేది ఉండాలి. తర్వాత ఫౌండేషన్ ఫర్ అడ్వాన్స్డ్ ఫీల్డ్స్ లైక్ సైబర్ సెక్యూరిటీ, ఐఓటీ, క్లౌడ్ కంప్యూటింగ్, ఏఐ నెట్వర్కింగ్ అనేది ఇప్పుడు గ్రాడ్యువల్గా డిమాండ్లో ఉంది కదా. సో ఇక్కడ చూస్తున్న సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్ ఇవి కూడా లైక్ మార్కెట్లో అయితే చాలా క్రేజ్ ఉంది వీటికి. సో వీటిలో మీరు అడ్వాన్స్ ఫీల్డ్స్ మీరు వీటిలోకి వెళ్ళినా కూడా మీకైతే ఈ కంప్యూటర్ నెట్వర్క్స్ అనేది రావాలి. సో ఓవరాల్ మీరు బీటెక్ అయినా, ఎంసీఏ అయినా, ఎక్కడ ఎలాంటిది చేస్తున్నా కూడా మీకైతే కంప్యూటర్ నెట్వర్క్స్ అనేది మినిమంగా నేర్చుకోవాలన్నమాట. ఓకే, సో మీరు ఒకవేళ స్టూడెంట్స్ ఎగ్జామ్ ప్రిపరేషన్స్ కోసమైనా, లేకపోతే ఇలా గేట్ ఎగ్జామ్స్, కొంచెం కాంపిటీషనల్ ఎగ్జామ్స్ ఏమైనా ప్రిపేర్ అవుతున్నా కూడా ఈ వీడియో అనేది హెల్ప్ అవుతుందండి. సో నెక్స్ట్ టాపిక్ అయితే వెళ్ళిపోదాం. ఈ వీడియోలో అయితే మనము టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో బేసికల్గా ఈ నెట్వర్క్స్ అనేవి లైక్ జియోగ్రాఫికల్ ఏరియాని బట్టి క్లాసిఫై అనేది చేస్తాం. సో ఇక్కడ టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ చూసేయండి. మనకి ల్యాన్, మ్యాన్, వ్యాన్, పాన్ అనేసి ఇక్కడ 4 టైప్స్ అనేవి ఇచ్చాను. అంటే ఇక్కడ ల్యాన్ అంటే లోకల్ ఏరియా నెట్వర్క్ అన్నమాట. సో ఇక్కడ మనకి ఎలా ఉంటుందంటే ఇది
లైక్ కంపేరింగ్ టు ఆల్ కొంచెం చిన్న అంటే లిమిటెడ్ ఏరియాకి అయితే కవర్ చేస్తుంది. అంటే ఎలా అనుకోవచ్చు అంటే మన హౌజెస్లో కూడా వైఫై అనేది పెట్టించుకుంటాం కదా, సో వైఫై కానివ్వండి, లేకపోతే కాలేజ్లో వైఫైస్, లేకపోతే కంప్యూటర్ ల్యాబ్స్లో, సో ఇలా ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన హాస్టల్లో లైక్ ఒక వైఫై అనేది ఉంటుంది, దానికి పీసీస్ కానివ్వండి, ల్యాప్టాప్స్ కానివ్వండి, అన్ని లిమిటెడ్ ఏరియాలు కవరప్ అయ్యి ఉంటుందన్నమాట. సో బేసికల్గా దీంట్లో కీ పాయింట్స్ ఏంటి అంటే ఇది ఫాస్ట్గా ఉంటుంది, సెక్యూర్గా ఉంటుంది, కాకపోతే చాలా చిన్న ఏరియా అనేది కవర్ చేస్తూ ఉంటుందన్నమాట ఈ నెట్వర్క్ టైప్ వచ్చేసరికి. తర్వాత వచ్చేసరికి మ్యాన్ అంటే మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అన్నమాట. అంటే ఇది ల్యాన్ కంటే కొంచెం పెద్దగా ఉంటుంది, అంటే సిటీ వైడ్ నెట్వర్క్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనము మెట్రోస్లో ఉండే వైఫై కానివ్వండి, అంటే లైక్ కొన్ని ల్యాండ్స్ని కూడా దీంట్లో కనెక్ట్ చేసే కెపాసిటీ అనేది దీనికి ఉంటుందన్నమాట. సో లార్జ్ క్యాంపస్ కానివ్వండి, యూనివర్సిటీస్ కానివ్వండి, ఇలాంటి వాటిల్లో మనం మ్యాన్ అనేది యూజ్ చేస్తూ ఉంటాము. దాని తర్వాత వ్యాన్ అంటే WAN వైడ్ ఏరియా నెట్వర్క్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఇంటర్నెట్ అన్నమాట. సో సమ్ టైమ్స్ ఇది లైక్ స్లోగా ఉండొచ్చు, కాకపోతే చాలా హ్యూజ్ ఏరియాస్ని కవరప్ చేస్తుంది. అంటే దీంట్లో మనకి ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి లైక్ ఒక కంట్రీ అనుకోవచ్చు, కాంటినెంట్ అనుకోవచ్చు, లేకపోతే ఒక పెద్ద సిటీ అనుకోవచ్చు. సో నెట్వర్క్ అనేది ఇలా లైక్ నంబర్ ఆఫ్ హ్యూజ్ లైక్ వైడ్ రేంజ్లో ఏరియాస్ అనేవి కవరప్ చేస్తూ ఉంటుందన్నమాట. సో దాని తర్వాత ఒక టైప్ వచ్చేసరికి ప్యాన్ అండి. సో చాలామంది ఇది లైక్ మనకి ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో కూడా అడగడం జరుగుతుంది. సో ఇక్కడ పర్సనల్ ఏరియా నెట్వర్క్ అంటే ఏంటి అంటే లైక్ బ్లూటూత్ కనెక్షన్ అనమాట. అంటే పర్సనల్గా మనము మన బ్లూటూత్ ఒక డివైస్ నుంచి ఇంకొక డివైస్కి మాత్రమే, ఇంకొక డివైస్ యాక్సెస్ అనేది ఉండదు. సో ఇది పర్సనల్ ఏరియా నెట్వర్క్. దీంట్లో ఎగ్జాంపుల్ వచ్చేసరికి మనకు బ్లూటూత్ అనమాట. సో లేట్ చేయకుండా నెక్స్ట్ టాపిక్ అయితే చూసేద్దాం. హలో అండి, ఇప్పుడు మనం చూడబోయేది నెట్వర్క్ టోపాలజీస్ అన్నమాట. సో ఇక్కడ మనకి టోపాలజీ అంటే ఏంటి అనేసి ఒక క్వశ్చన్ వచ్చే ఉండొచ్చు, అంటే కొత్త టర్మ్ కదా. సో ఇక్కడ టోపాలజీ అంటే నెట్వర్క్లో ఉన్న డివైజెస్ ఎలా కనెక్ట్ అయ్యాయి అని చూపించే ఒక అరేంజ్మెంట్ అనమాట. సో ఇక్కడైతే మీరు డెఫినేషన్ చూసేయండి. ఏ నెట్వర్క్ టోపాలజీ ఈజ్ ద అరేంజ్మెంట్ ఆర్ లేఅవుట్ ఆఫ్ హౌ కంప్యూటర్స్, కేబుల్స్ అండ్ డివైజెస్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ఏ నెట్వర్క్ అనేసి అంటున్నాము. అంటే ఒక నెట్వర్క్లో లైక్ ఈ కంప్యూటర్ కానివ్వండి, కేబుల్స్, డివైజెస్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఎలా అరేంజ్ అయ్యాయి, ఎలా లేఅవుట్ అయ్యాయి. ఈ నెట్వర్క్ టోపాలజీలో అయితే మనకు కొన్ని టైప్స్ కూడా ఉంటాయి. సో అని చూపించేదే నెట్వర్క్ టోపాలజీ అనేసి అంటుంటాము. సో ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి, బస్ టోపాలజీ, స్టార్ టోపాలజీ, రింగ్ టోపాలజీ, మెష్ టోపాలజీ, హైబ్రిడ్ టోపాలజీ అనేసి ఇలా టైప్స్ లాగా ఉంటాయి. సో ఇక్కడ మనము బస్ టోపాలజీ అంటే ఆల్ డివైజెస్ షేర్ ఎ సింగిల్ కేబుల్ అనేసి అంటున్నాము. అంటే ఎలా అంటే లైక్ బస్ టోపాలజీలో అన్ని డివైజెస్ ఒక సింగిల్ మెయిన్ కేబుల్కి కనెక్ట్ అయ్యి ఉంటాయన్నమాట. సో బేసికల్గా ఇది బ్యాక్ బోన్ అని కూడా పిలుస్తారు దీన్ని. అంటే దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఎథర్నెట్, అంటే ఓల్డ్ ఎథర్నెట్ కనెక్షన్స్లో యూస్ చేసేదన్నమాట ఈ బస్ టోపాలజీ అంటే. అండ్ దీంట్లో మనకి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. సో అడ్వాంటేజెస్ ఏంటి అంటే లైక్ సింపుల్గా సెటప్ చేయొచ్చు అండ్ చీప్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్గా డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే కేబుల్ కట్ అయితే కనుక లైక్ ఎంటైర్ నెట్వర్క్ అనేది లైక్ వర్క్ చేయదు, పని చేయదు. అండ్ అర్థమైంది కదా బస్ టోపాలజీ అనేది. దాని తర్వాత స్టార్ టోపాలజీ అంటే ఆల్ డివైజెస్ కనెక్టెడ్ టు ఏ సెంట్రల్ హబ్ ఆర్ స్విచ్ అనేసి అంటాము. ఇక్కడ హబ్ ఆర్ స్విచ్ అంటే ఫర్దర్ వీడియోస్లో రూటర్, హబ్, స్విచ్ వీటన్నిటిని గురించి కూడా నేను క్లియర్గా చెప్తాను. సో ఇక్కడ స్టార్ టోపాలజీ గురించి అయితే మెయిన్గా తెలుసుకుందాం. స్టార్ టోపాలజీలో అన్ని డివైసెస్ ఒక సెంట్రల్ డివైస్కి కనెక్ట్ అవుతాయన్నమాట. అంటే హబ్ లేదా స్విచ్కి అనమాట, అది కూడా సెంట్రల్గా కనెక్ట్ అయ్యి ఉంటాయి. అంటే మీకు కాలేజ్ కంప్యూటర్స్లో ల్యాబ్లో యూస్ చేస్తారు అనమాట ఈ స్టార్ టోపాలజీ అనేది. మీరు ల్యాబ్లో కాలేజెస్లో యూస్ చేసేది స్టార్ టోపాలజీయే. అండ్ దీంట్లో మనకి అడ్వాంటేజెస్ అనేది ఈజీగా మేనేజ్ చేయొచ్చు అనమాట. అండ్ ఎక్కువ రిలయబుల్ కూడా ఉంటుంది. అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే సెంట్రల్ డివైస్ ఫెయిల్ అయితే అన్ని సిస్టమ్స్ డౌన్ అవుతాయి.
అండ్ దాని తర్వాత రింగ్ టాపాలజీ అంటే ఇక్కడ చూస్తున్నారు కదా, డివైజెస్ కనెక్టెడ్ ఇన్ ఏ సర్క్యులర్ ఫామ్. అంటే ఒక రింగ్ షేప్లోనే మనకు దీన్ని, అంటే ఒక సర్క్యులర్ షేప్లో అయితే ఇది ఫార్మేషన్ అనేది డివైజెస్ కనెక్ట్ అయ్యి ఉంటాయి. అంటే లైక్ రింగ్ టాపాలజీలో డివైజెస్ అన్ని సర్క్యులర్లో లూప్లో కనెక్ట్ అవుతాయి అన్నమాట. అంటే టోకన్ రింగ్ నెట్వర్క్స్ అని కూడా అంటాం కదా, వాటిని కూడా ఈ రింగ్ టోపాలజీలో యూస్ చేస్తారు. అండ్ దీంట్లో మనకి అడ్వాంటేజెస్ ఏంటి అంటే డేటా ఆర్డర్గా సర్క్యులేట్ అవుతూ ఉంటుందన్నమాట ఆ రింగ్లో. అండ్ మెయిన్గా డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే ఒక సిస్టమ్ లేదా కేబుల్ ఫెయిల్ అయితే కనుక అక్కడికి వర్క్ ఫ్లో అనేది బ్రేక్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే సర్క్యులర్లో ఉన్నప్పుడు ఒక దగ్గర ఆగిపోతే ఇంకా మళ్ళీ రిటర్న్ రాలేదు కదా, సో దానివల్ల. సో దాని తర్వాత మెష్ టోపాలజీ అంటే ఈచ్ డివైస్ కనెక్టెడ్ టు ఎవ్రీ అదర్ డివైస్ అనమాట. అంటే ఈ మెష్ టోపాలజీలో మనకి ప్రతి ఒక్క డివైస్కి డైరెక్ట్గా కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఓకే, దీనికి మనకి ఎగ్జాంపుల్ వచ్చేసరికి మిలిటరీ కమ్యూనికేషన్ సిస్టమ్ అనేసి వినే ఉంటారు. సో దానికి కూడా ఈ మెష్ టోపాలజీనే యూస్ చేస్తూ ఉంటాం. అడ్వాంటేజెస్ ఏంటి అంటే చాలా రిలయబుల్ ఉంటుంది. ఇది వర్క్ ఫెయిల్ అవ్వడానికి సింగిల్ పాయింట్ కూడా ఉండదు ఈ మెష్ టోపాలజీలో. కానీ డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే ఆబ్వియస్గా కాస్ట్ ఎక్కువ అండ్ కాంప్లెక్స్ కూడా ఉంటుంది. అండ్ దాని తర్వాత హైబ్రిడ్ టోపాలజీ అనేసి అంటాము. అదేంటి అంటే కాంబినేషన్ ఆఫ్ 2 or more టోపాలజీస్. అంటే ఇక్కడ లైక్ హైబ్రిడ్ టోపాలజీ అంటే 2 లేదా ఎక్కువ టోపాలజీస్ని కంబైన్ చేస్తారు. అంటే స్టార్ బస్ కానివ్వండి, లేకపోతే రింగ్ బస్ కానివ్వండి, అలా కంబైన్ చేసేది మనం హైబ్రిడ్ టోపాలజీ అనేసి అంటున్నాము. సో ఈ నెట్వర్క్ టోపాలజీస్ గురించి అయితే అంతా అర్థమైంది కదా అండి. లైక్ డెఫినేషన్, ఏ నెట్వర్క్ టోపాలజీ ఈజ్ ద అరేంజ్మెంట్ ఆర్ లేఅవుట్ ఆఫ్ హౌ కంప్యూటర్స్, కేబుల్స్ అండ్ డివైజెస్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ఏ నెట్వర్క్. దీంట్లో కొన్ని టైప్స్ ఉంటాయి. బస్ టోపాలజీ, స్టార్, రింగ్, మెష్, హైబ్రిడ్ అనేసి. బస్ అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి, సింగిల్ లైన్. స్టార్ అంటే సెంటర్ డివైస్. రింగ్ అంటే సర్క్యులర్ లూప్. మెష్ అంటే ఎవ్రీవన్ కనెక్ట్స్ టు ఎవ్రీవన్ అనేసి అనుకోవచ్చు. హైబ్రిడ్ అంటే కాంబినేషన్ అండి. సో ఇదండి నెట్వర్క్ టాపాలజీస్కి సంబంధించిన మనకి ఈ టైప్స్ వగైరా ఈ డెఫినేషన్ వచ్చేసరికి. సో ఈ కాన్సెప్ట్ క్లియర్ అయితే మళ్ళీ మనం నెక్స్ట్ టాపిక్స్ అనేవి ఈజీగా అర్థమవుతుంది. సో ఈ టాపిక్స్లో మీకు ఇంకేమైనా డౌట్ అనిపించినా కూడా జస్ట్ కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేసేయండి. వాటిని నేను కామెంట్స్కి రిప్లై త్రూ ఆర్ స్పెసిఫిక్ మరీ పెద్ద డౌట్ అనిపిస్తే ఒక స్పెసిఫిక్ వీడియో అనేది చేసేసి మీకు ఆ లింక్ అనేది కూడా మీ కామెంట్లో మెన్షన్ చేయడం జరుగుతుంది రిప్లై లాగా. సో జస్ట్ కాన్సన్ట్రేటెడ్గా ఈ 1 hour ట్యూటోరియల్ మొత్తం కూడా అయితే కంప్లీట్ చేసేయండి. హలో అండి, ఇప్పుడైతే మనము కంప్యూటర్ నెట్వర్క్స్లో నెట్వర్కింగ్ డివైజెస్ గురించి విత్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్తో సహా అయితే డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మనకి నెట్వర్కింగ్ డివైజెస్ అనేవి కొన్ని ఉంటాయండి. లైక్ హబ్, స్విచ్, రూటర్, గేట్వే, మోడెమ్ అనేసి ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇక్కడ మనకి ప్రతి ఒక్కదానికి అసలు ఎలా ఉంటుంది, హబ్ అంటే ఏంటి, దానికి రియల్ టైం ఎగ్జాంపుల్ ఏంటి, మనం జనరల్గా ఎలా యూస్ చేసుకుంటాం అనేది క్లియర్గా తెలుసుకుందాం. సో ముందుగా ఇక్కడ లైక్ చిన్న లైక్ డిస్క్రిప్షన్ లాగా ఇచ్చాను. సింపుల్ డివైస్ సెండ్స్ డేటా టు ఆల్ డివైజెస్ అలా ఇచ్చాను. ఇన్ కేస్ మీరు నోట్ డౌన్ చేసుకోవాలి అంటే ఇది నోట్ డౌన్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు ప్రత్యేకంగా హబ్ గురించి, స్విచ్ గురించి, రూటర్ గురించి ఇంకా డీటెయిల్గా అయితే చూద్దాం ఇక్కడ ఉన్నదే కాకుండా. సో ఫస్ట్గా అయితే మనము హబ్ గురించి తెలుసుకుందాం. ఏ సింపుల్ డివైస్ యూస్ టు కనెక్ట్ మల్టిపుల్ కంప్యూటర్స్ ఇన్ ఏ నెట్వర్క్ అనేసి అంటున్నాం. సో హబ్ అంటే ఏం లేదు, ఇది ఒక సింపుల్ డివైజే అండి. అంటే మల్టిపుల్ కంప్యూటర్స్కి లైక్ కనెక్ట్ అవ్వడానికి ఒక నెట్వర్క్ ద్వారా యూస్ చేస్తామన్నమాట ఈ హబ్ అనేది. సో బేసికల్గా హబ్ అంటే సింపుల్ డివైస్ అనేసి చూస్తున్నాం కదా, అంటే పంపిన ప్రతి సిస్టమ్కి సేమ్ డేటా సెండ్ చేస్తుందన్నమాట ఈ హబ్ అనేది. అంటే మనం ఓల్డ్ కంప్యూటర్స్ ల్యాబ్స్లో ఒక సిస్టమ్ నుండి ఫైల్ పంపిస్తే అన్ని సిస్టమ్స్కి సేమ్ డేటా అనేది వెళ్తుంది కదా, సో అలానే ఈ హబ్ అనేది పనిచేస్తుంది. అండ్ ఇక్కడ మనకి ఇది ఫాస్ట్గా ఉండదు అండ్ సెక్యూర్గా కూడా ఉండదన్నమాట. ఓకే, సో హబ్ అంటే అర్థమైపోయింది కదా, లైక్ ఇదొక డివైస్, ఇది ప్రతి ఒక్క దానికి కూడా సేమ్ టైప్ ఆఫ్ డేటాని సెండ్ చేస్తూ ఉంటుంది అనేసి.
సో దాని తర్వాత అయితే మనం స్విచ్ అనేది చూద్దాం. స్విచ్ అంటే మోర్ అడ్వాన్స్డ్ దెన్ ఏ హబ్, వర్క్ ఎట్ డేటా లింక్ లేయర్ 2 అనేసి అంటున్నాం. అంటే బేసికల్గా మీకు సింపుల్ టర్మ్స్లో అర్థం అవ్వాలి అంటే స్విచ్ అంటే స్మార్ట్ డివైస్, డేటాని కరెక్ట్ డెస్టినేషన్ అన్నా లేకపోతే కరెక్ట్ డివైస్కి మాత్రమే పంపిస్తుందన్నమాట. అంటే మనకి రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ చూసుకుంటే లైక్ మోడర్న్ లైక్ ఆఫీసెస్లో ల్యాన్లో మేనేజర్ ఈమెయిల్ పంపితే ఓన్లీ మేనేజర్ సిస్టమ్కి మాత్రమే డేటా వెళ్తుంది అలా అన్నమాట. సో స్విచ్ అనేది ఇలా స్పెసిఫిక్ లైక్ పాయింట్అవుట్ చేసి అదే ఒక ఒక డివైస్కి పంపించడం, దాన్ని మనము స్విచ్ అనేసి అంటాము. ఇది ఇంకా ఎఫిషియెంట్గా ఉంటుంది అండ్ సెక్యూర్గా కూడా ఉంటుంది కంపేరింగ్ టు హబ్ అన్నమాట. ఇది ఇంకా స్పీడ్ అండ్ ఎఫిషియన్సీ కూడా ఇంప్రూవ్గా ఉంటుంది. సో ఎగ్జాంపుల్ వచ్చేసరికి మన ఆఫీస్ నెట్వర్క్స్, ల్యాబ్స్ వీటన్నిటిలో కూడా మనము ఈ స్విచ్ని యూజ్ చేసుకుంటాము. ఓకే, దాని తర్వాత రూటర్ అంటే కనెక్ట్స్ డిఫరెంట్ నెట్వర్క్స్ టుగెదర్. అంటే మన WAN అనేసి చూసాం కదా, సో లోకల్ ఏరియా నెట్వర్క్ ఇవన్నీ కూడా, సో వాటిని కనెక్ట్ చేస్తుందన్నమాట ఈ రూటర్ అనేది. ఓకే, అంటే రూటర్ అంటే డిఫరెంట్ నెట్వర్క్స్ని కనెక్ట్ చేసి డివైస్ అనేసి గుర్తుపెట్టుకోండి. అండ్ బెస్ట్ పాత్ సెలెక్ట్ చేసి డేటాని ఫార్వర్డ్ చేస్తుంది ఈ రూటర్ అనేది స్పెసిఫిక్గా. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో వైఫై రూటర్ యూస్ చేస్తారు కదా, జనరల్లీ ఇంట్లో అందరూ వైఫై అనేది పెట్టించుకుంటూ ఉంటారు. అప్పుడు ల్యాప్టాప్, ఫోన్, ట్యాబ్లెట్ అన్ని మీద మీ ఇంట్లో ఏ డివైజెస్ ఉన్నాయో వాటన్నిటి కూడా కనెక్ట్ అయ్యి ఇంటర్నెట్ని యాక్సెస్ చేస్తాయి. అదే అండి ఈ రూటర్ అంటే. అండ్ ఇది వితౌట్ రూటర్ ఇంటర్నెట్ కనెక్ట్ అనేది కాలేదన్నమాట. ఈ రూటర్ అనేది ఉండాలి, అప్పుడు ఇంటర్నెట్ అనేది కనెక్ట్ అవుతుంది. అంటే వైఫై అంటే లైక్ జనరల్గా ఒకటి పెట్టేస్తే వచ్చేయడం కాదు కదా, ఈ రూటర్ ద్వారా ఇంటర్నెట్ని కనెక్ట్ చేస్తుందన్నమాట మనకి ఈ రూటర్ అనేది. సో దాని తర్వాత మోడెమ్ అనేసి అంటున్నాము. సో అంటే కన్వర్ట్స్ డిజిటల్ సిగ్నల్స్, అంటే కంప్యూటర్స్ అనేవి ఉంటాయి కదా, టు అనలాగ్ సిగ్నల్స్ ఫర్ టెలిఫోన్ లైన్స్ అండ్ వైస్ వర్సా అనేసి అంటున్నాం. అంటే లైక్ సిగ్నల్స్ అనేవి కంప్యూటర్స్ నుంచి అనలాగ్ సిగ్నల్స్కి కన్వర్ట్ చేస్తుందన్నమాట. ఓకే, సో బేసికల్గా అంటే ఈ మోడెమ్ అంటే డిజిటల్ సిగ్నల్స్ అనేసి అంటుంటాము. లైక్ జనరల్గా అనలాగ్కి డిజిటల్కి కన్వర్ట్ చేస్తూ ఉంటుంది. అంటే ఒకసారి వైస్ వర్సా అంటున్నాం కదా, కంప్యూటర్ డిజిటల్ సిగ్నల్స్ నుంచి అనలాగ్ సిగ్నల్స్ నుంచి డిజిటల్ సిగ్నల్స్కి అయితే కన్వర్ట్ చేస్తూ ఉండడం ఈ మోడెమ్ ఒక పని. ఓకే, లైక్ జనరల్గా మీకు రియల్ టైమ్ ఎగ్జాంపుల్ అంటే బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ అనేది ఉంటుంది కదా, దాంట్లో ఫోన్ లైన్ ద్వారా ఇంటర్నెట్ రావడానికి మోడెమ్ అనేది యూస్ చేస్తారనమాట. సో బేసికల్గా ఇది మాడ్యులేషన్ ప్లస్ డిమాడ్యులేషన్ అనేది ఉంటుంది. ఓకే, సో దాని తర్వాత మనకి యాక్సెస్ పాయింట్ అండ్ గేట్వే అనేసి అంటాము. యాక్సెస్ పాయింట్ అంటే ఏపీ అనేసి అంటాము. అంటే ప్రొవైడ్స్ వైర్లెస్ కనెక్టివిటీ అనేసి అంటున్నాం. అంటే వైర్లెస్ కనెక్టివిటీ అంటే జనరల్గా వైఫై అన్నమాట మనకి. ఓకే, సో వైర్లెస్ డివైజెస్ని ల్యాన్కి కనెక్ట్ చేయడానికి యూజ్ చేస్తాము ఈ యాక్సెస్ పాయింట్ అనేది. అండ్ మనం పీజీలో వైఫై రూటర్స్ లేకపోతే యాక్సెస్ పాయింట్ లాగా వర్క్ చేస్తుందన్నమాట. స్టూడెంట్స్ మొబైల్, ల్యాప్టాప్స్ అన్నీ కూడా ల్యాన్లో జాయిన్ అవ్వడానికి ఈ యాక్సెస్ పాయింట్ అంటే వైఫైస్ని యూస్ చేస్తూ ఉంటాం. జనరల్గా ఇది వైర్లెస్ కమ్యూనికేషన్స్కి చేయడానికి ఇది మస్ట్ అనమాట. తర్వాత గేట్వే అంటే కనెక్ట్స్ 2 నెట్వర్క్స్ దట్ యూస్ డిఫరెంట్ ప్రోటోకాల్స్. అంటే 2 డిఫరెంట్ ప్రోటోకాల్స్ని ఉన్న నెట్వర్క్స్ని కనెక్ట్ చేయడానికి యూస్ చేస్తారు. అంటే 2 డిఫరెంట్ ప్రోటోకాల్స్ అనేవి ఉన్నాయి, వాటిని కనెక్ట్ చేయడానికి ఈ గేట్వే అని యూస్ చేస్తారనమాట. సో బేసికల్గా మనకి కంపెనీ ప్రైవేట్ నెట్వర్క్ అనేది ఉంటుంది కదా, అంటే డిఫరెంట్ ప్రోటోకాల్ని సో దాంట్లో ఇంటర్నెట్తో కనెక్ట్ చేయడం అనమాట. అంటే కంపెనీ ప్రైవేట్ నెట్వర్క్ని ఇంటర్నెట్తో కనెక్ట్ చేయడం అనమాట ఈ గేట్వే అంటే. సో బేసికల్గా ప్రోటోకాల్ ట్రాన్స్లేటర్ లాగా వర్క్ చేస్తుంది ఈ గేట్వే అనేది. అర్థమైంది కదా అండి ఈ హబ్, స్విచ్ ఇవన్నీ ఏంటి అనేసి. హబ్ అంటే ఒక బ్లైండ్ బ్రాడ్కాస్టర్ అనేసి అంటాం. ఇది ఓల్డ్ ల్యాబ్స్లో అయితే యూస్ చేస్తూ ఉంటారు. దాని తర్వాత స్విచ్ కదా, స్విచ్లో స్మార్ట్ ఫార్వర్డర్ అనమాట. మోడర్న్ ఆఫీసెస్లో ల్యాన్ పరంగా యూస్ చేస్తూ ఉంటాము. దాని తర్వాత అయితే మనకి రూటర్ అంటే లైక్ కనెక్టర్ అనమాట. హోమ్ వైఫైకి వాటన్నిటి కూడా ఈ రూటర్ అనేది మెయిన్ అనమాట. తర్వాత మోడెమ్ అంటే జస్ట్ లైక్ కన్వర్టర్ అనమాట. ఇది బ్రాడ్ బ్యాండ్ లాగా. సో ఇది కన్వర్టర్.
తర్వాత యాక్సెస్ పాయింట్ కదా, సో ఏపీ. సో దీన్ని వైర్లెస్ ఎనాబ్లర్ అనేసి అంటాము. అంటే వైఫై హాట్స్పాట్స్ వీటన్నిటిని కూడా ఏపీ అనేసి అనొచ్చు మనము. తర్వాత గేట్వే అనేసి అంటున్నాము, అంటే ప్రోటోకాల్ ట్రాన్స్లేటర్ అనమాట, అంటే కంపెనీస్లో ఇంటర్నెట్ వైస్ వర్స చేయడానికి. సో అర్థమైంది కదా అండి హబ్ అంటే ఏంటి, స్విచ్ అంటే ఏంటి అనేసి. హబ్ అంటే మళ్ళీ నేను సింపుల్గా చెప్తున్నాను, ఎందుకంటే ఈ టాపిక్స్ అనేవి మనం గుర్తుపెట్టుకుంటే లైక్ ఈ కంప్యూటర్ నెట్వర్క్స్లో ఎలాంటి దాంట్లో అయినా కూడా మనము ఈజీగా క్యాచ్ చేయొచ్చు. ప్రతి ఒక్క దాంట్లో హబ్, స్విచ్, రూటర్ అనేసి వస్తూనే ఉన్నాయి. హబ్ అంటే ఒక క్లాస్ రూమ్లో టీచర్ ఒక డౌట్ అడిగాడు, ఓకే, టీచర్కి ఒక డౌట్ అడిగాడు అంటే హబ్ లాగా టీచర్ అన్ని స్టూడెంట్స్కి ఒక క్వశ్చన్ ఒక్కసారి అడిగాడు అనమాట. అంటే రిజల్ట్ ఏంటి, ఎవరికి రిలవెంట్ క్వశ్చన్ కాదు అది, కాబట్టి అందరు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అంటే హబ్ అంటే అలాగే డేటాని అందరికీ పంపిస్తుంది, కరెక్ట్ పర్సన్స్కి కాకుండా అంటే అందరికీ పంపించడం ఈ హబ్ అనేసి అంటుంటాము. దాని తర్వాత స్విచ్ అంటే మళ్ళీ అదే క్లాస్ రూమ్లో టీచర్ స్మార్ట్గా స్పెసిఫిక్ స్టూడెంట్స్ని కాల్ చేశాడు. అంటే లైక్ రూపా నీకు క్వశ్చన్ అనేసి ఒకటి క్వశ్చన్ అడిగాడు, అంటే స్విచ్ అనమాట. అంటే డేటాని కరెక్ట్ సిస్టమ్, కరెక్ట్ పర్సన్కి మాత్రమే పంపిస్తుంది, టైం వేస్ట్ కాదు, క్లారిటీ కూడా ఉంటుందన్నమాట దీంట్లో. ఓకే, దాని తర్వాత రూటర్ అంటే మీరు హాస్టల్ నుండి హోమ్కి వెళ్ళాలి అనుకోండి, డిఫరెంట్ రూటర్స్ ఉంటాయి. రూటర్ లాగా మనం బెస్ట్ రూట్ని సెలెక్ట్ చేస్తాం, ఏది షార్ట్ కట్ లేకపోతే ఏది బెస్ట్ ఏది సేఫ్ అలా అనమాట. అంటే రూటర్ అంటే మన స్విగ్గీ డెలివరీ బాయ్ లాగా కరెక్ట్ అడ్రస్, బెస్ట్ పాత్ ఫైండ్ చేసి ప్యాకెట్ డెలివరీ అనేది చేసేసి వెళ్ళిపోతాడు. ఓకే, దాని తర్వాత మోడెమ్ అనేసి అంటాం. అంటే మీరు తెలుగు మాట్లాడుతున్నారు, ఇంకొకరు ఇంగ్లీష్ మాట్లాడతారు, ఇద్దరు మధ్య కమ్యూనికేషన్ అనేది పాసిబుల్ అవ్వాలంటే ట్రాన్స్లేటర్ కావాలి. మోడెమ్ కూడా అలాగే డిజిటల్ సిగ్నల్స్ని అనలాగ్ సిగ్నల్స్ని డిజిటల్కి కన్వర్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. సో మోడెమ్ అంటే మనకి గూగుల్ ట్రాన్స్లేటర్ అనేది ఐడియా ఉంది కదా, సో అలా అయితే పనిచేస్తుంది. దాని తర్వాత యాక్సెస్ పాయింట్ కదా, సో ఇది ఎలా అంటే మీరు క్యాంటీన్లో వైఫై హాట్స్పాట్ ఆన్ చేస్తే అన్ని ఫ్రెండ్స్ మొబైల్స్లో నెట్ కనెక్ట్ అవుతుంది. యాక్సెస్ పాయింట్ అంటే అలాగే వైర్లెస్ డివైజెస్ని ల్యాన్తో కనెక్ట్ చేయడం అనమాట. ఓకే, సింపుల్గా చెప్పాలి అంటే యాక్సెస్ పాయింట్ ఈక్వల్స్ టు హాట్స్పాట్ అన్నమాట. సో గేట్వే అనమాట. గేట్వే అంటే ఇక్కడ మనకి కనెక్ట్స్ టు ఆర్ టూ నెట్వర్క్స్ దట్ యూస్ డిఫరెంట్ ప్రోటోకాల్స్ అనేసి అన్నాం కదా. సో మీరు హైదరాబాద్ నుండి యూఎస్ఏకి కాల్ చేయాలి అంటే డిఫరెంట్ కాదు, ప్రోటోకాల్ డిఫరెంట్ ఉంటుంది. గేట్వే అంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాంటిది, డిఫరెంట్ ప్రోటోకాల్స్ ఉన్న నెట్వర్క్స్ని కనెక్ట్ చేస్తుందన్నమాట. సో గేట్వే అంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ అనేసి అనుకోవచ్చు. ఓకే, సో ఇదండి ఈ కంప్యూటర్ డివైజెస్ గురించి, నెట్వర్క్ డివైజెస్ గురించి ఉన్న టాపిక్స్ అయితే. సో ఈ నెట్వర్కింగ్ డివైజెస్ అయితే మీకు ఈ 5 కూడా లేకపోతే ఈ 6 కూడా, గేట్వే, ఈ మోడెమ్, యాక్సెస్ పాయింట్ అనేది దీంట్లో ఇంకొకటి యాడ్ చేసి చెప్పాను కదా, ఇవన్నీ కూడా మీకు క్లియర్గా అర్థమయ్యాయి కదా. సో మీకు స్టిల్ ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేసేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. అండ్ నెక్స్ట్ టాపిక్ అయితే కంటిన్యూ అయిపోదాం. హలో అండి, ఇప్పుడు మనము ఓఎస్ఐ మోడల్ గురించి అయితే మాట్లాడుకుందాం కంప్యూటర్ నెట్వర్క్స్లో. సో ఇటు చూసేయండి. సో బేసికల్గా ద ఓఎస్ఐ మోడల్ ఈజ్ ఎ 7-layer framework that explains how data travels from one computer to another through a network అనేసి అంటున్నాం. అంటే బేసికల్గా ఓఎస్ఐ మోడల్ అంటే 7 layers ఆఫ్ ఫ్రేమ్వర్క్స్ అనేసి ఉంటుందనేసి గుర్తుపెట్టుకోండి. ఈ లేయర్స్ అనేసి కూడా ఎందుకు యూజ్ అవుతాయి, ఎందుకు అంటే ఈ లేయర్స్ అన్ని కూడా ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తాయంటే మనకి లైక్ ఒక కంప్యూటర్ నుంచి ఇంకొక కంప్యూటర్కి లేదా ఒక డివైస్ నుంచి ఇంకొక డివైస్కి అయితే లైక్ డేటా అనేది మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. అది ఎలా అవుతుంది, ఏమేమి ఉంటాయి దాంట్లో లేయర్స్, ఆ లేయర్స్ ఎలా పర్ఫామ్ అవుతాయి, దేనికి యూజ్ అవుతాయి అని చెప్పేదే మనకి ఓఎస్ఐ మోడల్ అనమాట. ఓకే, సో అర్థమైంది కదా. అంటే ఇక్కడ ఓఎస్ఐ మోడల్ అనేసి అంటున్నాం అంటే లైక్ ఇది ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ అనమాట. అంటే ఐఎస్ఓ అనేసి లైక్ ప్రపోజ్ చేసిన నెట్వర్క్ కమ్యూనికేషన్ రిఫరెన్స్ మోడల్ అనమాట ఇది. సో ఇది బేసికల్గా 7 layers అంటే 7 లేయర్ ఆఫ్ ఫ్రేమ్వర్క్స్ లాగా డివైడ్ చేశారు. సో కమ్యూనికేషన్ అనేది స్టెప్ బై స్టెప్ అనేది ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ మనకి పర్పస్ ఆఫ్ అసలు ఓఎస్ఐ మోడల్ అంటే హెల్ప్స్ అండర్స్టాండ్ డేటా ఫ్లో స్టెప్ బై స్టెప్. అంటే లైక్ స్టెప్ బై స్టెప్ ఇది అంతా ట్రాన్స్ఫర్ ఎలా అవుతుంది డేటా అనేది అర్థం చేసుకోవడానికి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో ఇదొక ప్రొవైడ్స్
standardization for manufacturers like Cisco, HP, D-Link, and makes troubleshooting easier. Engineer check layer by layer అనమాట. అంటే లైక్ ఏదన్నా టాస్క్ లేకపోతే ఏదైనా ప్రాబ్లమేటిక్గా ఉన్నప్పుడు ట్రబుల్ షూటింగ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ స్టెప్స్ అనేవి ఉన్నాయి కాబట్టి లేయర్ బై లేయర్ చెక్ చేయడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుందన్నమాట. సో ఇప్పుడైతే మనము లైక్ ఆ లేయర్స్ ఏంటి అనేది చూసేద్దాం. ఓకే, సో ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసరికి OSI మోడల్లో 7 లేయర్స్ అనేసి అంటున్నాం. ఇలా 7 లేయర్స్ అనేవి ఉంటాయి. ఫిజికల్ లేయర్, డేటా లింక్ లేయర్, నెట్వర్క్ లేయర్, అండ్ అలాగే ట్రాన్స్పోర్ట్ లేయర్, సెషన్ లేయర్, ప్రజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్. సో ఇవన్నీ కూడా లేయర్స్ అండి. మీరు ఒకవేళ ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతున్నా కూడా జస్ట్ దీన్ని మీరు లైక్ స్క్రీన్ షాట్ అన్నా లేకపోతే నోట్ డౌన్ అయితే చేసుకుని ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు చాలా యూస్ఫుల్ అనేది ఉంటుంది ఫర్ నోట్స్ ప్రిపరేషన్. సో ఇక్కడ చూడండి, ఫస్ట్గా అయితే మనము ఏమంటున్నాం, ఫిజికల్ లేయర్ కదా, అంటే డీల్స్ విత్ హార్డ్వేర్ ట్రాన్స్మిట్స్ రా బిట్స్, అంటే 0s and 1s అనేవి ఉంటాయి, హ్యాస్ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ లాగా. అంటే మనకి దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి ఎథర్నెట్ కేబుల్స్ కానివ్వండి, వైఫై సిగ్నల్స్, హబ్స్, ఇవన్నీ కూడా ఫిజికల్ లేయర్ యొక్క లైక్ ఎగ్జాంపుల్స్. సో బేసికల్గా మీకు ఇంకా సింపుల్గా దీన్ని అర్థం చేయాలంటే లైక్ ఫిజికల్ లేయర్ అనేది ఒక రోడ్ లాంటిదండి. అంటే రోడ్ ఉండాలి అప్పుడే బస్ అనేది వెళ్ళగలదు. అంటే ఎలా అంటే ఫోన్లో ఛార్జింగ్ కేబుల్ పెట్టినట్టే, వైర్ లేకుండా పవర్ వస్తుందా, సో అలా అన్నమాట. సో వైర్ లేకుండా పవర్ రాదు కదా, సో అలానే ఫిజికల్ లేయర్కి కూడా సేమ్ అన్నమాట. సో బేసికల్గా దీంట్లో డేటా అనేది బిట్స్ లాగా, అంటే 0s and 1s లాగా అయితే ఉంటుంది. సో దాని తర్వాత డేటా లింక్ లేయర్ అనేసి అంటున్నాం, లేయర్ 2, అంటే రెస్పాన్సిబుల్ ఫర్ ఎర్రర్ డిటెక్షన్, అంటే ఫ్రేమింగ్, MAC అడ్రస్సింగ్, ఎన్ష్యూర్స్ డేటా ట్రాన్స్ఫర్ విత్ ఇన్ ద సేమ్ నెట్వర్క్. అంటే ఇది లైక్ చెక్ చేస్తుందన్నమాట MAC అడ్రస్ని, అప్పుడే మనకి డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి లైక్ రెస్పాన్సిబుల్గా ఉండి ఈ ఎన్ష్యూర్ అనేది లైక్ పక్కాగా ఉంటుంది. ఒకవేళ కాకపోతే ఎర్రర్ డిటెక్షన్ ఇవన్నీ కూడా చేస్తుందన్నమాట. ఎగ్జాంపుల్ స్విచెస్, ఎథర్నెట్ ప్రోటోకాల్ అనమాట. సో ఇది ఎలా ఉంటుందంటే మన లాంగ్వేజ్లో మనకి అర్థం అవ్వాలి అంటే లైక్ డేటా లింక్ లేయర్ అనేది అంటే ఇది ఫ్రేమ్, అంటే MAC అడ్రస్ని, అంటే MAC అడ్రస్ని యూజ్ చేస్తుంది. అంటే ఫర్ సపోజ్ మీరు హాస్టల్ స్టూడెంట్స్ అనుకోండి, లేకపోతే కాలేజ్ స్టూడెంట్స్ అనుకోండి, గేట్ దగ్గర సెక్యూరిటీ గార్డ్ని ఇమాజిన్ చేసుకోండి. ఇప్పుడు లైక్ ఇక్కడ మనము ఎంట్రీగా మనకి ID కార్డ్ అనేది లేకపోతే, అంటే ఈ MAC అడ్రస్ చెక్ చేస్తుంది, ఇది లేకపోతే ఏం చేస్తుంది, ఇన్సైడ్కి లోపలికి అలో చేయరు. సేమ్ ఇక్కడ కూడా అంతే అనమాట, డేటా ట్రాన్స్ఫార్మ్ కానివ్వదు అనమాట ఈ డేటా లింక్ లేయర్ అనేది. సో సెక్యూరిటీగా ఇది పనిచేస్తుంది లేయర్ 2. తర్వాత నెట్వర్క్ లేయర్ అనమాట, లేయర్ 3 వచ్చేసరికి ఇదేంటి అంటే హ్యాండిల్స్ రూటింగ్ అండ్ లాజికల్ అడ్రస్సింగ్, అంటే IP అనేసి అంటుంటాము. డిసైడ్స్ ద బెస్ట్ పాత్ ఫర్ డేటా, అంటే ఎలా అంటే లైక్ నెట్వర్క్ లేయర్ అంటే ప్యాకెట్స్, అంటే IP అడ్రస్ యూస్ చేస్తుంది. మీరు పార్సల్ పంపిస్తే స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్కి కరెక్ట్గా అడ్రస్ IP అడ్రస్ ఇవ్వాలన్నమాట. అడ్రస్ రాంగ్ అయితే పార్సల్ వేరే ప్లేస్కి వెళ్ళిపోతుంది కదా. సో నెట్వర్క్ లేయర్ అంటే అదే జాబ్ అనమాట. సో ఇక్కడ అడ్రస్ అనేది లైక్ ప్రాపర్గా ఉండాలి, IP అడ్రస్ అనేది. IP అడ్రస్ ఇక్కడ కరెక్ట్గా ఇస్తేనే మనకి నెక్స్ట్ మొత్తం కూడా ఏ పాత్లో వెళ్ళాలి, కరెక్ట్గా వెళ్ళాలి అనేసి డిసైడ్ చేస్తుంది ఈ నెట్వర్క్ లేయర్. ఓకే, ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి దీనికి రూటర్, IP అండ్ ICMP. అండ్ దాని తర్వాత 4th లేయర్ అంటే ట్రాన్స్పోర్ట్ లేయర్ అనమాట. ప్రొవైడ్స్ end-to-end డెలివరీ, అంటే ఎన్ష్యూర్స్ రిలయబిలిటీ యూజింగ్ TCP ఆర్ స్పీడ్ యూజింగ్ UDP. అంటే బేసికల్గా మనకి ఈ ట్రాన్స్పోర్ట్ లేయర్ అనేది లైక్ సెగ్మెంట్స్ లాగా ఉంటుంది ఈ TCP అండ్ UDP అనేసి. అంటే మీరు పార్సల్ ఆర్డర్ చేశారు, డెలివరీ బాయ్ రూట్లో పోతున్నాడు, ట్రాన్స్పోర్ట్ లేయర్ చెక్ చేస్తుంది పార్సల్ కంప్లీట్గా వచ్చిందా, పీసెస్ మిస్ అయ్యాయా అనేసి, అలా అన్నమాట. ఓకే, సో అలానే వాట్సాప్ మెసేజ్లో హాయ్ అనే మెసేజ్ వచ్చి I రాకపోతే ఇన్కంప్లీట్ మెసేజ్ కదా. సో ట్రాన్స్పోర్ట్ లేయర్ ఎన్ష్యూర్ చేస్తుంది కరెక్ట్ కంప్లీట్ డేటా రీచ్ అవ్వడానికి. ఇది లేకపోతే మనకి కరెక్ట్గా డేటా లేకపోతే డెలివరీ అనేది అవ్వదన్నమాట ఈ ట్రాన్స్పోర్ట్ లేయర్ అనేది లేకుంటే. అండ్ దాని తర్వాత సెషన్ లేయర్ అనేసి అంటాము, లేయర్ 5 వచ్చేసరికి. అంటే మేనేజర్స్ సెషన్స్, అంటే కనెక్షన్స్ బిట్వీన్ 2 అప్లికేషన్స్, స్టార్ట్స్, మెయింటైన్స్ అండ్ క్లోజెస్ కమ్యూనికేషన్. సో బేసికల్గా ఇది మొత్తం అప్లికేషన్స్ని, ఈ 2 అప్లికేషన్స్ని ఒక
కనెక్షన్ లాగా ఉండి వాటిని మేనేజ్ చేస్తుంది, మెయింటైన్ చేస్తుంది, కమ్యూనికేషన్ అనేది స్టాప్ చేస్తుంది అలా అన్నమాట. అంటే బేసికల్గా డైలాగ్స్ అనుకుందాం, సెషన్స్ మెయింటైన్ చేస్తుంది అనేసి అనుకుందాం. సో మీరు ఫోన్ కాల్లో స్టార్ట్ చేసినప్పుడు హెల్లో చెప్పారు, కొంచెం చాట్ చేశారు, బాయ్ చెప్పి కట్ చేశారు, అంటే మాట్లాడాక కట్ చేశారు కొంచెం చిట్చాట్ చేశాక. దాని తర్వాత సెషన్ లేయర్ అంటే అదే స్టార్ట్, మెయింటైన్, ఎండ్ కమ్యూనికేషన్ అనేది ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. సో స్టార్ట్, మెయింటైన్స్ అండ్ క్లోజెస్ కమ్యూనికేషన్ అనేది. సో అలానే సో సెషన్ లేయర్ అంటే ఇలానే ఉంటుంది అండ్ సెషన్ని మెయింటైన్ చేసే ఫ్రెండ్ లాగా బిహేవ్ చేస్తుంది అన్నమాట ఈ సెషన్ లేయర్ అనేది. అండ్ దాని తర్వాత ప్రజెంటేషన్ లేయర్ అనేసి అంటాము. లేయర్ 6 అంటే కన్వర్ట్స్ డేటా ఇంటూ ఏ ఫార్మాట్ ద అప్లికేషన్ అండర్స్టాండ్స్. అంటే డేటా అనేది ట్రాన్స్లేషన్, ఎన్క్రిప్షన్ లాగా ఉంటుందన్నమాట. అంటే లైక్ ఇక్కడ హ్యాండిల్ ఎన్క్రిప్షన్ కానివ్వండి, ట్రాన్స్లేషన్ కానివ్వండి, ఈ ప్రజెంటేషన్ లేయర్ అనేది చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంగ్లీష్లో మెసేజ్ పంపిస్తే మీ ఫ్రెండ్ తెలుగులో చదవాలన్నమాట. అతనికి ట్రాన్స్లేట్ అవ్వదన్నమాట, అంటే తనకి రాదనుకోండి, అంటే తెలుగులో చదవాలి అంటే ట్రాన్స్లేట్ అవ్వాలి కదా. అలాగే వాట్సాప్లో ఇమేజీ పంపిస్తే ఇంకొకరు సేమ్ ఇమోజీ చూస్తాడు. ప్రజెంటేషన్ లేయర్ ఈక్వల్స్ టు అంటే ట్రాన్స్లేటర్ ప్లస్ డేటా సెక్యూర్ చేసుకునే ఫార్మాట్లో ఇవ్వడానికి అనమాట. ఓకే, సో దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి మనకి SSL అండ్ TLS ఎన్క్రిప్షన్, HTTPS, JPEG, MP4 అనేసి చెప్తాము. అండ్ దాని తర్వాత లాస్ట్ లేయర్ వచ్చేసరికి అప్లికేషన్ లేయర్ అనేసి కనిపిస్తుంది కదా అది. సో క్లోజెస్ట్ టు ద ఎండ్ యూజర్ ప్రొవైడ్ సర్వీస్ ఫర్ అప్లికేషన్స్ అనేసి అంటుంటాము. అంటే యాక్చువల్ మెసేజ్ అంటే యూజర్ ఇంటర్ఫేస్ ఇది మనకి విజిబుల్ లేయర్ కదా. సో వాట్సాప్, జీమెయిల్, క్రోమ్ అన్నీ అప్లికేషన్ లేయర్లో ఉంటాయి. సింపుల్గా చెప్పాలి అంటే అప్లికేషన్ లేయర్ అంటే మీకు కనిపించే యాప్ స్క్రీన్ లాంటిది అనమాట. అంటే మనకి ఒక మెసేజ్ అనేది డెలివరీ అయింది, ఆ పర్సన్ చూస్తున్నారు ఆ అవుట్పుట్ని, దాన్ని మనము అప్లికేషన్ లేయర్ అనేసి అంటుంటాము. సో మీకు ఈ OSI మోడల్ అనేది ఈ లేయర్స్ గురించి నీట్గా రియల్ టైంలో అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో మళ్ళీ ఒకసారి రీక్యాప్ అనేది చేస్తున్నాను చూడండి. సో ఫిజికల్ లేయర్ అంటే ఇక్కడ మనకి బేసికల్గా రోడ్స్ అంటే వైడ్స్ అనేవి బిట్స్ ట్రావెల్ అనేది చేస్తుంది. డేటా లింక్ అంటే సెక్యూరిటీ గార్డ్ లాగా అనమాట, అంటే MAC చెక్ చేస్తుంది మన ID కార్డ్ చెక్ చేసినట్టు. అండ్ నెట్వర్క్ లేయర్ అంటే అడ్రస్ ఆన్ పార్సల్ లాగా IP. ఓకే, IP అనేది కరెక్ట్ ఇవ్వాలి. దాని తర్వాత ట్రాన్స్పోర్ట్ లేయర్ అంటే మనకి పార్సల్ కంప్లీట్ డెలివరీ అనమాట. సెషన్ అంటే హెలో బాయ్, ఒక కాల్ సెషన్ లానే ఉంటుంది ఈ సెషన్ అనేది. దాని తర్వాత ప్రజెంటేషన్ లేయర్ అంటే ఏంటి అంటే ట్రాన్స్లేటర్ ఇమోజీ అనమాట. అప్లికేషన్ అంటే వాట్సాప్, జీమెయిల్ లాగా మనకి అవుట్పుట్ ఏం డేటా ట్రాన్స్ఫర్ అయిందో అది ఎండ్ వరకు చేసేది అప్లికేషన్ లేయర్. సో ఇదండి ఈ OSI మోడల్ గురించి అయితే. ఇప్పుడు కొంచెం రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ వాట్సాప్ మెసేజ్ ఫ్లో గురించి అయితే చూద్దాం. సో మీరు బేసికల్గా హాయ్ అని టైప్ చేశారు అంటే అది అప్లికేషన్ లేయర్ అనమాట. అంటే హాయ్ అనేది అక్కడికి వెళ్ళినప్పుడు అది అప్లికేషన్ లేయర్. అంటే ద మెసేజ్ ఈజ్ ఎన్క్రిప్టెడ్ అంటే ఒక సెక్యూర్డ్గా ఉంది అన్నప్పుడు ప్రజెంటేషన్ లేయర్ అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి అంటే ట్రాన్స్లేట్ అవుతుంది మెసేజ్ అనేది. సో ప్రజెంటేషన్ లేయర్ అనేసి అంటాం. ద సెషన్ ఈజ్ క్రియేటెడ్ విత్ యువర్ ఫ్రెండ్స్ అంటే వాళ్ళకి కూడా సెషన్ స్టార్ట్ అయింది ఒక కాల్ లాగా, అంటే సెషన్ లేయర్ అనేసి అంటాం. డేటా ఈజ్ బ్రోకెన్ ఇంటూ TCP సెగ్మెంట్స్ అంటే ట్రాన్స్పోర్ట్ లేయర్. రూటర్ డిసైడ్స్ ద IP రూట్ అంటే మనము రూటర్ అనేది IP రూట్ని డిసైడ్ చేస్తుంది కదా, మెసేజ్ అనేది ఆ డేటా అనేది ట్రాన్స్ఫర్ అవ్వడానికి, అది నెట్వర్క్ లేయర్. డేటా ఈజ్ ప్లేస్డ్ ఇంటూ ఫ్రేమ్స్ విత్ MAC అడ్రసెస్ లేయర్ అంటే డేటా లింక్ అనమాట. అండ్ ఫైనల్లీ ట్రావెల్స్ హ్యాస్ బిట్స్ త్రూ వైఫై సిగ్నల్స్ అంటే ఫిజికల్ లేయర్ అనేసి అర్థం అనమాట. సో ఇదండి OSI మోడల్ గురించి వచ్చేసరికి. ఐ హోప్ మీ అందరికీ చాలా బాగా అర్థమైందనేసి అనుకుంటున్నాను. స్టిల్ ఏమైనా డౌట్స్ ఉంటే జస్ట్ కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేసేయండి, నేనైతే దాన్ని క్లియర్ అనేది చేసేస్తాను. నెక్స్ట్ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ. OSI మోడల్ గురించి అయితే విన్నారు కదా. ఇప్పుడు TCP అనే మోడల్ గురించి అయితే చూసేయండి. అండ్ లాస్ట్లో వీటికి కంపేర్ చేసి కూడా నేను చెప్తాను. అంటే TCPకి OSIకి
అసలు డిఫరెన్స్ ఏంటి, కంపారిజన్ ఏమేమి ఉంటుంది అనేసి అది కూడా ఒక టేబుల్లా క్రియేట్ చేసేది మీకు చెప్తాను. సో ముందుగా అయితే టీసీపీ మోడల్ గురించి అయితే చూసేద్దాం. సో ద టీసీపీ ఆర్ ఐపీ మోడల్ is a practical model used in the real world for communication over the internet అనమాట. అంటే బేసికల్గా ఈ టీసీపీ అంటే ఏంటి అంటే ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ అనేసి అంటాము, లేదా ఐపీ మోడల్ అని కూడా అనొచ్చు. ఐపీ అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్ మోడల్ అనమాట. సో ఈ అబ్రివేషన్ టీసీపీ ఐపీ అనేవి బాగా గుర్తుపెట్టుకోండి, అంటే లైక్ ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్, ఇంటర్నెట్ ప్రోటోకాల్ అనేసి. సో బేసికల్గా ఇవి ఎందుకు అంటే లైక్ ప్రాక్టికల్ మోడల్, అంటే లైక్ ఇది చాలా ప్రాక్టికల్గా ఉంటుంది. అంటే రియల్ వరల్డ్లో మనము కమ్యూనికేషన్ అనేది ఓవర్ ఇంటర్నెట్ అనేది మనం ఎలా చేస్తున్నాం అనేది ఈ టీసీపీ మోడల్ చెప్తుందన్నమాట. సో బేసికల్గా ఈ టీసీపీ మోడల్లో అయితే 4 లేయర్స్ అనేవి ఉంటాయి. ఓఎస్ఐ మోడల్లో అయితే మనకి 7 లేయర్స్ అనేవి ఉన్నాయి కదా. ఇది లిటరల్లీ కొంచెం సింప్లర్ దెన్ ఓఎస్ఐ మోడల్ అనేసి అనుకోవచ్చు అనమాట. ఓకే, సో అర్థమైంది కదా అండి టీసీపీ మోడల్ అంటే ఏంటియో. సో అంటే ఇది కమ్యూనికేషన్ ఆర్కిటెక్చర్ అనమాట ఈ టీసీపీ మోడల్ అనేది. సో బేసికల్గా ఇంటర్నెట్కి బేస్గా డెవలప్ చేశారు. అంటే బేసికల్గా ఇది 1970sలో అలా అయితే దీన్ని DARPA ప్రాజెక్ట్లో ఇది చేశారనమాట. సో ఇది 4 లేయర్స్ అనేది ఉంటుంది, అండ్ ఇది 4 లేయర్స్తో అయితే వర్క్ చేస్తుంది అనేసి చెప్పొచ్చు. అండ్ రియల్ వరల్డ్లో నెట్వర్క్ కమ్యూనికేషన్, ఇంటర్నెట్ బ్రౌజింగ్, ఈమెయిల్, స్ట్రీమింగ్ ఇవన్నీ తెగ వాడేస్తూ ఉంటాం కదా, అన్నీ టీఎస్ఐ ఆర్ ఈ ఐపీ మోడల్లో అయితే కనుక మనకి పాసిబుల్ అనేది అవుతుంది. సో ఇప్పుడు మనము 4 లేయర్స్లో ఫస్ట్ లేయర్ వచ్చేసరికి నెట్వర్క్ యాక్సెస్ లేయర్ అనేసి అంటాము, అంటే లింక్ లేయర్. అండ్ తర్వాత ఇంటర్నెట్ లేయర్, ట్రాన్స్పోర్ట్ లేయర్, అప్లికేషన్ లేయర్ అనేసి అంటున్నాము. అంటే బేసికల్గా ఇది ఇక్కడ మనం చూసిన ఓఎస్ఐ మోడల్లో ఉన్న టర్మినాలజీయే అనిపిస్తుంది కదా. సరే చూద్దాం అసలు ఎలా ఉంటుందో. సో ఫస్ట్ వన్ గురించి చూద్దాం, అంటే నెట్వర్క్ యాక్సెస్ లేయర్ గురించి. హ్యాండిల్స్ ఫిజికల్ ట్రాన్స్మిషన్ అండ్ హార్డ్వేర్ అడ్రసింగ్ సిమిలర్ టు ఫిజికల్ ప్లస్ డేటా లింక్ లేయర్స్ ఇన్ ఓఎస్ఐ అనేసి అంటున్నాం. దాదాపు ఈ నెట్వర్క్ యాక్సెస్ లేయర్ అనేది మనము చూసిన డేటా లింక్ లేయర్స్ అనేది చూసాం కదా ఓఎస్ఐ మోడల్లో, దానికి సిమిలర్గా ఉంటుందన్నమాట. సో బేసికల్గా ఇది దేంతో నెట్వర్క్ డీల్ చేస్తుంది, ఫిజికల్ నెట్వర్క్ ట్రాన్స్మిషన్తో అయితే డీల్ చేస్తుంది. అంటే దీంట్లో ఎన్ఐసి కేబుల్, స్విచ్చెస్ ఇలాంటి డివైజెస్ కూడా ఇంక్లూడ్ ఉండొచ్చు. అండ్ ప్రోటోకాల్స్ వచ్చేసరికి దీనికి ఎథర్నెట్ అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా వైఫై, ఏఆర్పి ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి దీనికి కంప్యూటర్ ల్యాన్ కేబుల్ కనెక్ట్ చేయడం అన్నమాట. అంటే బేసికల్గా ల్యాన్ గురించి అయితే మనం విన్నాం కదా, లోకల్ ఏరియా నెట్వర్క్ అనేసి. సో కేబుల్ కనెక్ట్ చేయడం అన్నమాట ఈ లేయర్, లైక్ లింక్ లేయర్కి ఎగ్జాంపుల్ వచ్చేసరికి. అర్థమైంది కదా. నెక్స్ట్ వచ్చేసరికి ఇంటర్నెట్ లేయర్ అనమాట. అంటే రెస్పాన్సిబుల్ ఫర్ లాజికల్ అడ్రసింగ్ అండ్ రూటింగ్, ఎన్ష్యూర్స్ డేటా ప్యాకెట్స్ మూవ్ ఫ్రమ్ సోర్స్ టు డెస్టినేషన్. అంటే మనము ఇంతకు ముందు కూడా చూసాము ఇదే పార్ట్ని, ఇదే ప్రాసెస్ని అక్కడ ఓఎస్ఐ మోడల్లో చేయడం కూడా. సో ఇంటర్నెట్ లేయర్ అంటే బేసికల్గా ఇది అడ్రస్సింగ్కి అండ్ రూటింగ్ ప్యాకెట్స్కి వీటన్నిటికి కూడా రెస్పాన్సిబుల్ అనేసి అనుకోవచ్చు ఇంటర్నెట్ లేయర్ అనేది. అండ్ ఇది బేసికల్గా ఐపీని యూజ్ చేస్తుంది. ఓకే, ఇంటర్నెట్ ప్రోటోకాల్ అనేది యూజ్ చేస్తుంది. అండ్ ఐసిఎంపి కూడా యూజ్ చేస్తుంది మేజర్గా. అంటే ఎందుకు, డెస్టినేషన్కి పంపడానికి ఐసిఎంపిని అయితే యూజ్ చేస్తుంది. సో పార్సల్ని కరెక్ట్గా హోమ్ అడ్రస్కి పంపడం అన్నమాట ఇంటర్నెట్ లేయర్ అంటే. అండ్ ట్రాన్స్పోర్ట్ లేయర్ అంటే ప్రొవైడ్స్ ఎండ్ టు ఎండ్ కమ్యూనికేషన్, యూజెస్ టీసీపీ రిలయబుల్గా ఉంటుంది. అండ్ యూడిపి అంటే ఫాస్ట్ అండ్ కొంచెం గ్యారంటీ అనేది ఉండకపోవచ్చు. ఓకే, సో ఈ ట్రాన్స్పోర్ట్ లేయర్ అనేది మనకి బేసికల్గా ఫాస్ట్ డెలివరీ అనేది ఉంటుందన్నమాట ఒక 2 డివైజెస్ మధ్యలో. సో ఇక్కడ మనకి ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి టీసీపీ అంటే ఫైల్ ట్రాన్స్ఫర్ అనమాట, అంటే ఫైల్ డౌన్లోడ్ అనమాట ఇది. యూడిపి అంటే ఆన్లైన్ వీడియో స్ట్రీమింగ్ అనమాట, స్పీడ్ అండ్ ఇంపార్టెంట్ మోర్ దెన్ అక్యురసీ అనేసి అంటుంటాము. ఓకే, సో దాని తర్వాత మనకి అప్లికేషన్ లేయర్ అనేసి అంటున్నాం. అంటే క్లోజెస్ట్ టు ద యూజర్, కంటెంట్స్ ప్రోటోకాల్స్ ఫర్ అప్లికేషన్స్. ఎగ్జాంపుల్ హెచ్టిటిపి, హెచ్టిటిపిఎస్, ఎఫ్టిపి, డిఎన్ఎస్, ఎస్ఎంటిపి అనేసి అంటున్నాము. అంటే
ఇక్కడ అప్లికేషన్ లేయర్ అనేది డైరెక్ట్గా యూజర్ అప్లికేషన్స్కి సర్వీస్ ఇవ్వడం అనమాట. ఓకే, ఇవ్వడానికి యూజ్ చేసేది ఇది అప్లికేషన్ లేయర్ అనేది. దీంట్లో ప్రోటోకాల్స్ అనేది మనం చూసేసాం. ఇవన్నీ కూడా హెచ్టిటిపిఎస్ ఇవన్నీ కూడా ప్రోటోకాల్స్. ఎగ్జాంపుల్ ఎలా అంటే మనకి బ్రౌజింగ్ అనమాట, ఈమెయిల్స్, యూట్యూబ్ ఇవన్నీ కూడా వీటికి ఎగ్జాంపుల్స్ అనమాట. బ్రౌజింగ్ అంటే హెచ్టిటిపి, ఈమెయిల్స్ అంటే ఎస్ఎంటిపి వస్తుంది, యూట్యూబ్ అంటే హెచ్టిటిపి ఆర్ యూడిపి అనేది వస్తుంది. సో క్విక్ రీక్యాప్ అనేది చేస్తాను చూడండి. సో ఇక్కడ మనకి నెట్వర్క్ ఇంటర్ఫేస్, హార్డ్వేర్ అండ్ ల్యాన్, ఎథర్నెట్, ఏఆర్పి అనేది ఉంటుంది. ఇంటర్నెట్ అంటే ఏపీ అడ్రసింగ్, రూటింగ్ అనేది ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ అంటే లైక్ టీసీపీ, యూడిపి కమ్యూనికేషన్ అనేది ఉంటుందన్నమాట. అప్లికేషన్ అనేది సర్వీసెస్ కోసం. ఓకే, సో ఇదండి ఈ టీఎస్ లైక్ టీసీపీ గురించి మనకి ఈ లేయర్స్ ఇవన్నీ కూడా ఉండేది ఈ టీసీపీ ఆర్ ఐపీ మోడల్ అనేసి అంటుంటాము. దీనికి లైక్ కంపారిజన్ అనేది చేద్దాము. ఓకే, స్టే ట్యూన్. మనము ఓఎస్ఐ మోడల్, టీసీపీ మోడల్ గురించి అయితే విన్నాం కదా. ఇప్పుడైతే వాటి రెండింటికి అసలు డిఫరెన్స్ అనేది ఏముంటుంది అనేసి ఒక కంపారిజన్ టేబుల్ అనేది ప్రిపేర్ చేశాను. సో అసలు కంపేర్ చేసి ఈ ఓఎస్ఐకి, టీసీపీకి అసలు డిఫరెన్స్ ఏంటి అనేది క్లియర్గా తెలుసుకుందాం. సో ఇక్కడ నేను ఫీచర్, ఓఎస్ఐ మోడల్, టీసీపీ మోడల్ అనేసి 3 టేబుల్ లాగా క్రియేట్ చేశాను అనమాట. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ థింగ్ వచ్చేసరికి నేను లేయర్స్ అనేసి తీసుకున్నాను. సో లేయర్స్లో అయితే మనకి ఓఎస్ఐ మోడల్లో 7 లేయర్స్ అనేవి ఉంటాయి. తర్వాత టీసీపీ మోడల్లో అయితే 4 లేయర్స్ అనేవి ఉంటాయన్నమాట. ఓకే, దాని తర్వాత దీంట్లో మనకి అప్రోచ్ అంటే యూసేజ్ అనేది ఎలా ఉంటుందంటే ఇక్కడ చూడండి, థియరిటికల్ ఉంటుంది. టీసీపీకి ఏమో ప్రాక్టికల్ అనేది ఉంటుంది. అంటే థియరిటికల్ అంటే లైక్ కాన్సెప్చువల్గా ఉంటుందన్నమాట. కాకపోతే టీసీపీ అనేది ప్రాక్టికల్ అంటే రియల్ ఇంటర్నెట్కి బేస్ అయ్యి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. అండ్ బై ద వే ఇక్కడ ఓఎస్ఐ మోడల్ని, టీసీపీ మోడల్ని అసలు డెవలప్ ఎవరు చేశారు ఏంటి అనేసి చూద్దాం. ఓఎస్ఐ మోడల్ ఇక్కడ చూస్తున్నారు కదా, దాన్ని అయితే కనుక లైక్ డెవలప్డ్ బై ఐఎస్ఓ అనేసి అంటుంటాం. అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ అనేసి అంటాం అనమాట. అండ్ దాని తర్వాత టీసీపీ డెవలప్డ్ బై డిఏఆర్పిఏ అంటే యుఎస్ డిఫెన్స్ ఆర్పనెంట్ ప్రాజెక్ట్ అనేసి అంటాం. ఓకే, సో ఇక్కడ ఇది నోట్ చేయడం నేను లైక్ ఇక్కడ మీరు ఇంకా యాడ్ చేసుకోవాలంటే డెవలపర్ది కూడా చేసుకోండి, ఐఎస్ఓ అండ్ డిఏఆర్పిఏ అనేసి. అండ్ దాని తర్వాత ప్రోటోకాల్స్ అంటే ట్రాన్స్పోర్ట్ ప్రోటోకాల్స్ అనేవి టీసీపీ యూడిపి, దీనికి కూడా టీసీపీ యూడిపి అనేసి ఉంది. అంటే ఓఎస్ఐలో ప్రోటోకాల్స్ని డిఫైన్ చెయ్యదు, జస్ట్ ఫ్రేమ్వర్క్ మాత్రమే అనమాట. కాకపోతే టీసీపీలో ఏంటి అంటే రియల్ ప్రోటోకాల్స్ డిఫైన్ చేసింది. అంటే లైక్ హెచ్టిటిపి, టీసీపీ, యూడిపి, ఐపీ, ఎస్ఎంటిపి, ఎఫ్డిపి ఇవన్నీ కూడా. ఓకే, దాని తర్వాత అయితే యూసేజ్ అంటే లైక్ బేసికల్గా ఈ యూసేజ్ అనేది ఎలా ఉంటుందంటే మీకు ఓఎస్ఐ మోడల్ అనేది టీచింగ్, అండర్స్టాండింగ్ కాన్సెప్ట్స్ అనేవి ఉంటాయి. టీసీపీకి ఏంటి అంటే లైక్ రియల్ వరల్డ్ ఇంటర్నెట్ డేటా కమ్యూనికేషన్ అనేది ఉంటుంది. అండ్ అప్లికేషన్ సపోర్ట్ చూసారు ఇక్కడ, దీనికి సపరేట్ అప్లికేషన్ ప్రెజెంటేషన్ సెషన్ అనేది ఉంటుంది. కాకపోతే ఇక్కడ సింగిల్ అప్లికేషన్ అనేది ఉంటుంది. ఓకే, సో అర్థమైంది కదా అసలు యూసేజ్ ఏంటి అనేసి. ఓఎస్ఐ మోడల్కి, టీసీపీ మోడల్కి అసలు తేడా లైక్ క్లియర్గా రియల్ టైంలో మీకు తెలియాలి అంటే ఓఎస్ఐ అనేది కాలేజ్ సిలబస్ లాగా అనమాట. అంటే కాలేజ్ సిలబస్లో కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రమే ఓఎస్ఐ మోడల్ అనేది యూజ్ అవుతుంది. కాకపోతే టీసీపీ ఆర్ ఐపీ మోడల్ అనేది ఎలా అంటే ఇంటర్నెట్ బ్రౌజింగ్, వాట్సాప్, యూట్యూబ్ అన్నీ ప్రాక్టికల్గా టీసీపీ లేదా ఈ ఐపీ మోడల్తో రన్ అవుతాయి అన్నమాట బేసికల్గా. ఓకే, అర్థమైంది కదా. యూఎస్ఏ అంటే 7 లేయర్స్, ఐఎస్ఓ స్టాండర్డ్, అండ్ టీసీపీ అంటే 4 లేయర్స్ ప్రాక్టికల్ ఇంటర్నెట్ బ్యాక్ బోన్ అన్నమాట టీసీపీ అంటే కనుక. సో ఇదండి అసలు ఓఎస్ఐకి అండ్ అలాగే టీసీపీకి ఉన్న డిఫరెన్స్ వచ్చేసరికి. సో మీరు ఇన్ కేస్ ఎగ్జామినేషన్ లేకపోతే ఎగ్జామ్ పర్పస్గా అయితే ఈ
డిఫరెన్స్ కూడా రాస్తే చాలా బెటర్ అండ్ మనకి ఈజీగా గుర్తుండాలి. లేకపోతే లైక్ కాంపిటీషనల్ ఎగ్జామ్స్లో కూడా లైక్ చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ ఇలాంటివి ఇచ్చినప్పుడు కూడా లైక్ ఇమీడియట్గా మనం సింప్లిఫై చేయడానికి ఈ టేబుల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో అసలు లేట్ చేయకుండా నెక్స్ట్ టాపిక్ అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మనము ఐపీ అడ్రస్సింగ్ గురించి అయితే తెలుసుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ చూడండి, అన్ ఐపీ అడ్రస్ ఈజ్ ఎ యూనిక్ న్యూమరికల్ లేబుల్ అసైన్ టు ఈచ్ డివైస్ కనెక్టెడ్ టు ఏ నెట్వర్క్ అనేసి అంటున్నాము. సో ఇక్కడ ఐపీ అడ్రస్ అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్ అనేసి అర్థం అనమాట. ఓకే, సో ఇక్కడ ఐపీ అడ్రస్ అంటే ఒక యూనిక్ నంబర్ అండి, డివైస్కి అసైన్ చేస్తారు. ఓకే, ఇంటర్నెట్ మన నెట్వర్క్ ఆర్ లేకపోతే ఇంటర్నెట్లో ఐడెంటిఫై చేయడానికైతే ఈ ఐపీ అడ్రస్ అనేది యూజ్ చేస్తూ ఉంటాము. అండ్ బై ద వే సింపుల్గా చెప్పాలి అంటే మన హౌస్ అడ్రస్ కొరియర్ బాయ్కి హౌస్ ఐడెంటిఫై చేయడానికి, అలానే ఐపీ అడ్రస్ కూడా లైక్ డేటా ప్యాకెట్స్కి డివైస్ ఐడెంటిఫై చేయడానికి అయితే యూజ్ అవుతుంది. అంటే ఒక కొరియర్ బాయ్కి ఎలా అయితే మన అడ్రస్ లైక్ లొకేషన్ ల్యాండ్ మార్క్ అంటాము, వాటన్నిటిని కూడా ఎలా యూజ్ చేసుకుని మన ఇల్లుని డైరెక్ట్గా వచ్చి మనకైతే మన ఇంటికి డెలివరీ చేస్తారో అదేవిధంగా ఇక్కడ ఐపీ అడ్రస్ కూడా అంతే అన్నమాట. డేటా ప్యాకెట్స్కి డివైస్ ఐడెంటిఫై చేయడానికి అయితే యూజ్ చేస్తూ ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకి అసలు ఏం ఐడెంటిఫై చేస్తాయంటే హోస్ట్ డివైస్ని, అంటే హూ ఈజ్ సెండింగ్ అండ్ రిసీవింగ్ని ఐడెంటిఫై చేస్తుంది. అండ్ అలాగే లొకేషన్ అంటే వేర్ ద డివైస్ ఈజ్ ఇన్ ద నెట్వర్క్ అనేసి ఈ రెండింటిని కూడా ఐడెంటిఫై చేస్తూ ఉంటుంది. ఓకే, దాని తర్వాత ఇక్కడ టైప్స్ ఆఫ్ ఐపీ వర్షన్స్ అనేసి చెప్తున్నాను. అంటే లైక్ IPv4 అనేసి ఉంది, అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్ వర్షన్ 4 అనమాట. అండ్ దాని తర్వాత ఇక్కడ IPv6 అనేసి ఇక్కడ కనిపిస్తుంది కదా, సో అదే ఇంటర్నెట్ ప్రోటోకాల్ వర్షన్ 6 అనేసి అంటున్నాము. సో ఇక్కడ ఏంటో లైక్ 32 బిట్స్ ఏదేదో సంథింగ్ డిఫరెంట్గా ఉన్నాయి అనుకోకండి, చాలా సింపుల్. సో బేసికల్గా IPv4లో ఏంటి అంటే ఇది 4 అని ఉంటే వర్షన్ 4, 6 అని ఉంటే వర్షన్ 6 అనేసి గుర్తుపెట్టుకోండి. సో ఈ IPv4లో 32 బిట్ అడ్రసెస్ అనేవి ఉంటాయన్నమాట. సో దీని ఫార్మాట్ వచ్చేసరికి 4 ఆక్టెట్స్ అనేది ఉంటుంది, అంటే నంబర్స్ ఏంటంటే 0 to 255 దాకా అనమాట. ఎగ్జాంపుల్ వచ్చేసరికి 192, 168, 1.1 ఇలా ఎవ్రీథింగ్ కూడా ఉంటాయి. అండ్ టోటల్గా 4.3 బిలియన్ అడ్రసెస్ అనేవి ఉంటాయి. అంటే ఇప్పుడు డివైజెస్ చాలా పెరిగాయి కాబట్టి షార్టేజ్ అనేది ఉంటుంది. ఓకే, దీంట్లో మనకి ప్రాబ్లం వచ్చేసరికి దాని తర్వాత IPv6 అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే లైక్ 128 బిట్ అడ్రసెస్ అనేవి ఉంటాయన్నమాట. అంటే ఫార్మాట్ వచ్చేసరికి హెక్సాడెసిమల్ నెంబర్స్ అనేవి ఉంటాయి, అంటే 8 గ్రూప్స్ లాగా ఉంటాయి. అండ్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి దీనికి 2001, ODB8, 85A3 ఇలా డిఫరెంట్గా ఉంటాయి. అండ్ టోటల్గా దీంట్లో ఆల్మోస్ట్ అన్లిమిటెడ్ అడ్రసెస్ అనేవి ఉంటాయి. ఓకే, ఇది బేసికల్గా ఎందుకు డెవలప్ చేశారంటే IPv4ని ఇక్కడ షార్టేజ్ అనేది చెప్పాము కదా మనము, ప్రాబ్లం దీంట్లో చాలా డివైజెస్ పెరిగితే లైక్ షార్టేజ్ అనేది ఉంటుంది అన్నాం కదా, ఆ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికైతే ఈ IPv6ని అయితే డెవలప్ చేశారు. ఆల్రైట్, ఇక్కడ మనము లైక్ టైప్స్ ఆఫ్ ఐపీ వర్షన్స్లో టైప్స్ వచ్చేసరికి ఇవి 2 చూసాం కదా. నెక్స్ట్గా అసలు పబ్లిక్ ఐపీ, ప్రైవేట్ ఐపీ, స్టాటిక్ ఐపీ అనేసి ఇలా అంటుంటాము, అవి ఏంటి అనేసి క్లియర్గా నెక్స్ట్ టాపిక్స్లో అయితే చూసేద్దాం విత్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్. సో స్టే ట్యూన్డ్. హలో అండి, ఇప్పుడు మనకి ఐపీ అడ్రస్ టైప్స్లో పబ్లిక్ ఐపీ, ప్రైవేట్ ఐపీ వీటన్నిటి గురించి కూడా క్లియర్గా తెలుసుకుందాం. సో ఇక్కడ మనకి బేసికల్గా ఫస్ట్గా పబ్లిక్ ఐపీ వచ్చేసరికి అసైన్డ్ బై ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ అనేసి అంటున్నాం, అంటే ISP. ఇది యూనిక్ వరల్డ్ వైడ్ ఉంటుంది అండ్ అలాగే ఇంటర్నెట్ని యాక్సెస్ చేసుకోవడానికి అయితే యూజ్ చేస్తూ ఉంటాము. ఓకే, సో బేసికల్గా లైక్ పబ్లిక్ ఐపీకి డెఫినేషన్ వచ్చేసరికి మీకు సింపుల్ టర్మ్స్లో అర్థం అవ్వాలి అంటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఇచ్చే యూనిక్ అడ్రస్ అనమాట. అంటే ఇంటర్నెట్లో విజిబుల్ ఉంటుంది ఇది. అండ్ మెయిన్గా దీని యూజ్ ఏంటి అంటే ఇంటర్నెట్లో వెబ్సైట్ సర్వర్స్ అండ్ డివైజెస్ని ఐడెంటిఫై చేయడానికి పబ్లిక్ ఐపీ అనేది యూజ్ చేస్తాము.
ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు గూగుల్లో లైక్ google.com ఓపెన్ చేస్తే గూగుల్ సర్వర్కి పబ్లిక్ ఐపీ అనేది ఉంటుంది అలానే. అండ్ మీరు హాస్టల్లో ఉంటే హాస్టల్ బిల్డింగ్ అనేది ఉంటుంది కదా, సో దానికి పబ్లిక్ అడ్రస్ అంటే మెయిన్ డోర్ నెంబర్ ఉంటుంది. అలా ఈ పబ్లిక్ ఐపీ అడ్రస్ అనేది డిఫైన్ అనేది చేస్తూ ఉంటాము. అండ్ దాని తర్వాత ఇక్కడ ప్రైవేట్ ఐపీ అంటే యూజ్డ్ ఇన్సైడ్ లోకల్ ఆర్ ప్రైవేట్ నెట్వర్క్స్ అంటే హోమ్స్, ఆఫీసెస్. ఒక ప్రైవేట్ ఆర్ లోకల్ నెట్వర్క్స్ లోపల యూజ్ చేసేది ఈ ప్రైవేట్ ఐపీ అనమాట. అండ్ కెన్ నాట్ బి యూజ్ డైరెక్ట్లీ ఆన్ ద ఇంటర్నెట్ అనేసి చెప్తున్నాము. అంటే ఏంటి అంటే లైక్ లోకల్ ఏరియా నెట్వర్క్ అంటే ల్యాన్, వైఫై అనేసి మనం ముందు తెలుసుకున్నాం కదా. సో ఈ నెట్వర్క్లో డివైజెస్కి ఇచ్చే అడ్రస్ అనమాట ఈ ప్రైవేట్ అడ్రస్ అనేది. అండ్ ఇంటర్నెట్లో డైరెక్ట్గా విజిబుల్ కాదు ఇది. అండ్ దీనికి మనము రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇందాక హాస్టల్ అనేసి తీసుకున్నాం కదా, సో దానికి సంబంధించి తీసుకుందాము. సో హాస్టల్లో బిల్డింగ్ అనేది ఉంటుంది, జనరల్గా హాస్టల్ బిల్డింగ్ అనేది ఉంటుంది. దాని లోపల రూమ్స్కి ఇండివిజువల్ నంబర్స్ అంటే 101, 102, 103 అనేవి ఉంటాయి కదా. సో అలానే బిల్డింగ్కి పబ్లిక్ అడ్రస్ ఉంటుంది, బట్ ఇన్సైడ్లో ప్రైవేట్ రూమ్ నంబర్స్ ఉంటాయి కదా. కాకపోతే ఇవి విజిబుల్ అవ్వవు, కాకపోతే మెయిన్ పబ్లిక్ అడ్రస్ అనేది విజిబుల్ ఉంటుంది. ఈ ప్రైవేట్ ఐపీ అనేది లైక్ డైరెక్ట్గా ఇంటర్నెట్ త్రూ యూజ్ చేయలేమన్నమాట. ఓకే. దాని తర్వాత స్టాటిక్ ఐపీ అనమాట, అంటే ఫిక్స్డ్ ఐపీ అడ్రస్ అనేది ఉంటుంది, ఇది చేంజ్ అవ్వదు దీనికి. ఓకే. అండ్ దిస్ ఈజ్ యూస్డ్ ఫర్ సర్వర్స్, హోస్టింగ్ వెబ్సైట్స్, ప్రింటర్స్ అనేసి చెప్పొచ్చు. ఎగ్జాంపుల్ ఏంటి అంటే కంపెనీ వెబ్ సర్వర్ IP 203 ఇవన్నీ ఇక్కడ రేంజెస్ అనేవి ఉన్నాయి కదా, మీకు ఇక్కడ కూడా కనిపిస్తూ ఉంటాయి. క్లాస్ ఏ ఇక్కడ ఎగ్జాంపుల్ అనేసి ఇవన్నీ కూడా రేంజెస్ అండి ఈ IP అడ్రస్లో, టైప్స్ ఆఫ్ IP వర్షన్స్లో. సో ఇక్కడ మనకి ఈ రేంజెస్ ఏదైతే ఉందో దానికి స్పెసిఫిక్గా ఒక టాపిక్ లాగా మళ్ళీ చెప్తాను. ఇక్కడ మీకు లైక్ డెఫినేషన్ వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకున్న తర్వాత రేంజెస్ తెలుసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ స్టాటిక్ అడ్రస్ అంటే అర్థమైంది కదా, స్టాటిక్ IP అడ్రస్ అంటే ఫిక్స్డ్ IP అడ్రస్ అనేసి ఉంటుంది, సిస్టమ్ రీస్టార్ట్ అయినా చేంజ్ అవ్వదన్నమాట. సో సర్వర్స్, వెబ్సైట్స్ వీటన్నిటికి కూడా యూజ్ అనేది ఉంటుంది. అంటే ఒక షాప్ పర్మనెంట్గా డోర్ నంబర్ ఫిక్స్ చేసుకుంటుంది కస్టమర్స్కి ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి. అలానే స్టాటిక్ IP అనమాట, స్టాటిక్గా ఉంటుంది అనేసి అర్థం సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే. దాని తర్వాత డైనమిక్ IP అంటే లైక్ చేంజెస్ ఎవ్రీ టైమ్ యూ కనెక్ట్ టు ద ఇంటర్నెట్ అనేసి అంటున్నాం, అంటే ఇంటర్నెట్కి కనెక్ట్ అయిన ప్రతిసారి చేంజ్ అవుతుంది. అండ్ ఇది బేసికల్గా ప్రొవైడెడ్ ఆటోమేటికలీ బై ISP అండ్ యూజింగ్ DHCP అనేసి అంటున్నాము. ఎగ్జాంపుల్ దీనికి మీ ఇంట్లో వైఫై కనెక్షన్ అనేసి చెప్పుకోవచ్చు. అంటే ఎలా అంటే లైక్ DHCP అనేసి ఒక కొత్త టర్మ్ అనేది విన్నారు కదా, అంటే ఏంటి అంటే ఇక్కడ లైక్ డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ అనేసి అంటుంటాము, అంటే ఇది ఒక ప్రోటోకాల్. సో ఈ DHCP ద్వారా డివైస్ కనెక్ట్ అయినప్పుడు న్యూ IP అసైన్ అవుతుందన్నమాట, అంటే డిస్కనెక్ట్ నెక్స్ట్ టైం IP చేంజ్ అనేది అవుతుంది. సో నార్మల్గా దీన్ని ఎలా యూజ్ ఉంటుందంటే నార్మల్ యూజర్స్ డివైజెస్ అంటే లైక్ మొబైల్స్, ల్యాప్టాప్స్ వీటన్నిటికి కూడా యూజ్ ఉంటుంది. ఓకే. ప్రతిసారి చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. అండ్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక థియేటర్కి వెళ్ళినప్పుడు అక్కడ సీట్ నెంబర్స్ అనేవి వెళ్ళిన ప్రతిసారి సేమ్ రావు, మీకు అక్కడో ఇక్కడో మీకు ప్రతిసారి అవైలబుల్గా ఉండవు. మనం బుక్ చేసుకునే టికెట్ని బట్టి ఆప్షన్స్ ఉంటే లైక్ చేంజ్ అవుతూ ఉంటాయి, లైక్ ఫ్రంట్గా, బ్యాక్గా, సెంటర్లో, లెఫ్ట్, రైట్ కార్నర్ ఇలా అనేసి చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో అలానే ఒక క్విక్ రిక్యాప్ అనేది ఇస్తాను చూడండి వీటికి. పబ్లిక్ IP అంటే బిల్డింగ్ మెయిన్ డోర్ నంబర్ లాగా విజిబుల్ అందరికీ ఉంటుంది. ఇక్కడ ప్రైవేట్ అంటే జనరల్గా ఇన్సైడ్ రూమ్ నంబర్స్ అంటే ల్యాన్ ఓన్లీ, లోకల్ ఏరియా నెట్వర్క్ ఓన్లీ అనేసి చెప్తున్నాం. దాని తర్వాత స్టాటిక్ అంటే పర్మనెంట్ డోర్ నంబర్ అనేది ఉంటుంది, ఫిక్స్డ్గా ఉంటుంది. అండ్ ఇక్కడ డైనమిక్ IP అని చూస్తున్నాం కదా, సో మన థియేటర్స్ లాగా చేంజ్ అవుతూ ఉంటుంది మన సీట్ నెంబర్స్ అనేవి. సో బేసికల్గా మీకు ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు, అంటే ఇక్కడ నేను IP V4, V6 ఇవన్నీ చెప్పాను, మళ్ళీ టైప్స్లో ఇవన్నీ ఒకటే టాపిక్ కిందకి వస్తాయంటే ఎస్, ఇవన్నీ కూడా జనరల్గా టైప్స్ ఆఫ్ IP వర్షన్స్ అనేసి చెప్తుంటాం, అంటే టైప్స్ ఆఫ్ IP అడ్రస్ అనేసి అంటుంటాము. సో బేసికల్గా
ఇవి ఎలా మనం డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు అంటే ఫస్ట్గా ఈ పబ్లిక్ ప్రైవేట్ అనేది ఉంది కదా, అది ఎట్లా అంటే మనము స్కోప్ బట్టి ఇది ఐపీ అడ్రస్ టైప్స్ ఓవర్ వ్యూ లాగా వస్తుందన్నమాట. ఓకే, దాని తర్వాత ఇక్కడ అసైన్మెంట్ని బట్టి స్టాటిక్ ఇంకా డైనమిక్ అనేది దీంట్లో టైప్ అనమాట. ఇంకా దాని తర్వాత వర్షన్లో బేస్ అయ్యి వర్షన్ టైప్ వచ్చేసరికి IPv4 v6 అనేది ఉంటుందన్నమాట. ఓకే, స్కోప్ అంటే లైక్ పబ్లిక్ ప్రైవేట్ అనేది దీంట్లో టైప్, అసైన్మెంట్ ప్రకారం స్టాటిక్ అండ్ డైనమిక్ అనేది టైప్, వర్షన్ బట్టి ఈ IP అడ్రస్లో IPv4 అండ్ v6 అనేది టైప్ అన్నమాట. ఓకే, సో అర్థమైంది కదా వీటి గురించి. సో నెక్స్ట్ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ వచ్చేసరికి మనము ఐపీ క్లాసెస్ గురించి అయితే మాట్లాడుకుందామండి. సో ఐపీ క్లాసెస్ అనేసి ఇక్కడ క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి, క్లాస్ డి, క్లాస్ ఈ అనేసి చూస్తున్నారు కదా. సో ఫస్ట్గా ఐపీ క్లాస్, అసలు క్లాస్ అంటే ఏంటో చూసేద్దాం. సో ఐపీ అడ్రసెస్ అని ర్యాండమ్గా ఇవ్వకుండా స్మాల్, మీడియం, లార్జ్ నెట్వర్క్స్కి డిఫరెంట్ రేంజెస్ని క్రియేట్ చేశారనమాట. ఓకే, సో ఇక్కడ మనకి ఈ రేంజెస్ని క్లాసెస్ ABCDE అనేసి ఇక్కడ చూస్తున్నట్టుగా పెట్టేశారు. సో ఇక్కడ మనకి క్లాస్ ఏ అనేసి చూస్తున్నారు కదా అండి. సో ఇక్కడ మనకి క్లాస్ ఏలో రేంజ్ అనేది కనిపిస్తుంది. అంటే 1.000 అనేసి 2 అనేసి 126.255.255.255 అనేసి ఒక రేంజ్ అని కనిపిస్తుంది కదా. సో దీన్ని బేసికల్గా మనము ఈ నంబర్ని లైక్ రేంజ్ అనేసి అంటాము. ఓకేనా, సో దీనికి డిఫాల్ట్ సబ్నెట్ మాస్క్ అనేది ఉంటుంది. అంటే 255.000 అనేది ఉంటుందన్నమాట. సో నెట్వర్క్స్ వచ్చేసరికి దీనికి 128 నెట్వర్క్స్ అనేవి ఉంటాయి. సో బేసికల్గా ఇక్కడ చూస్తున్నారు కదా 16 మిలియన్ హోస్ట్స్ అనేవి ఉంటాయన్నమాట. అండ్ ఇది వెరీ లార్జ్ ఆర్గనైజేషన్. ఎగ్జాంపుల్ వచ్చేసరికి లైక్ గవర్నమెంట్ కానివ్వండి, ISPS కానివ్వండి, లైక్ వీళ్ళందరూ కూడా యూజ్ చేసే క్లాస్ అనమాట ఇది వచ్చేసరికి. సో బేసికల్గా ఒక పెద్ద సిటీకి ఒక యూనిక్ పిన్ కోడ్ ఉంటుంది. ఓకేనా, సో ఇక్కడ మనకి సబ్నెట్టింగ్ అనేసి ఒకటి చెప్పాను కదా. సో సబ్నెట్టింగ్ అంటే ఏంటో కూడా చెప్తాను చూడండి. సబ్నెట్టింగ్ అంటే ఇక్కడ మనకి ఒక బిగ్ నెట్వర్క్ని స్మాల్ నెట్వర్క్స్గా డివైడ్ చేయడం అనమాట. ఓకే, సో సబ్నెట్ ఈక్వల్స్ టు సబ్ ప్లస్ నెట్వర్క్ ఈక్వల్స్ టు ఒక చిన్న నెట్వర్క్ అనేసి అంటుంటాము. అసలు సబ్నెట్ అనేది ఎందుకు అవసరం పడుతుంది అంటే ఐపీ అడ్రసెస్ వేస్ట్ కాకుండా లైక్ ఎఫిషియెంట్గా యూజ్ చేయడానికి అయితే యూజ్ చేస్తూ ఉంటాము. అండ్ సెక్యూరిటీ అండ్ మేనేజ్మెంట్ అనేది చేయడానికి ఈజీ అవ్వడానికి అయితే ఇది యూజ్ చేస్తుంటాం. అండ్ ట్రాఫిక్ కంట్రోల్ కోసం, అంటే బ్రాడ్కాస్ట్ని లిమిట్ చేయడానికి అన్నమాట. అంటే సబ్నెటింగ్ అంటే మీకు ఇంకా సింపుల్గా అర్థం అవ్వాలి అంటే లైక్ ఇక్కడ ఒక పెద్ద కాలేజ్ అనేది ఉంది. అంటే ఎంటైర్ కాలేజ్కి ఒక క్లాస్ B నెట్వర్క్ ఇచ్చారు. కానీ డిపార్ట్మెంట్స్ అనేవి అక్కడ ఏమేమి ఉంటాయి, CSE, CIT, టెక్ అని సపరేట్గా చేయాలన్నమాట. అప్పుడు సబ్నెటింగ్ చేసి ఈచ్ డిపార్ట్మెంట్కి ఒక మినీ నెట్వర్క్ అలొకేట్ చేస్తాం, అంతే అండి. సో ఇది కాలేజ్లో హాస్టల్ బ్లాక్స్ని సపరేట్ బ్లాక్స్ లాగా డివైడ్ చేసినట్టే సబ్నెటింగ్ అంటే. ఓకే, సో సబ్నెటింగ్ అనేది ఎలా వర్క్ అవుతుంది అనేసి కూడా అనుకోవచ్చు మీరు. ఐపీ అడ్రసెస్లో హోస్ట్ పార్ట్ని కొంచెం నెట్వర్క్ పార్ట్కి కన్వర్ట్ చేస్తామన్నమాట. దీనికోసం సబ్నెట్ మాస్క్ యూస్ చేస్తాం. ఓకే, అండ్ ఇక్కడ సబ్నెట్ మాస్క్ బేసిక్స్ అనేది నార్మల్గా క్లాస్ C అనేది ఉంటుంది. ఓకే, అండ్ బెనిఫిట్స్ ఆఫ్ సబ్నెటింగ్ ఏంటంటే మెయిన్గా ఎఫిషియెంట్ ఐపీ యూసేజ్ అనేది ఉంటుంది, ఈజీ మేనేజ్మెంట్, లెస్ నెట్వర్క్ కంజెక్షన్ అనేది ఉంటుంది, బెటర్ సెక్యూరిటీ కూడా ఉంటుంది. ఓకేనా, దీంట్లో అయితే మనకి నెక్స్ట్ వచ్చేసరికి క్లాస్ B కదా. సో క్లాస్ Bలో మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి, రేంజ్ వచ్చేసరికి 128.0.0 అనేసి 191.255.255.255 అనేసి ఉంది. అంటే దీంట్లో 65,000 హోస్ట్స్ అనేవి ఉంటాయి. ఇది మీడియం నెట్వర్క్ అండి. ఎగ్జాంపుల్ అంటే దీనికి రేంజ్కి ఎగ్జాంపుల్ అనేసి 172, దీని తర్వాత నుంచి జస్ట్ ఒకటి చూస్ చేసేసి ఎగ్జాంపుల్ లాగా ఇచ్చాను. అంటే లైక్ యూనివర్సిటీస్, కాలేజెస్కి ఈ క్లాస్ B అనేది ఉంటుంది. అంటే ఒక కాలేజ్ క్యాంపస్లో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి సేమ్ రేంజ్ యూస్ చేయడం అనమాట క్లాస్ B అంటే. తర్వాత క్లాస్ C
అంటే ఇక్కడ చూస్తున్నారు కదా రేంజ్ అనేది 192.0.0.0.0 టు 223 అనేది ఉంటుంది. సో ఈ రేంజ్లో మనకు ఉంటుందన్నమాట. ఇది స్టార్ట్, ఇది ఎండ్ అనేసి అంటాము. ఇక్కడ 254 హోస్ట్లు అనేవి ఉంటాయి. స్మాల్ నెట్వర్క్ కంపేరింగ్ టు క్లాస్ ఏ అండ్ బి. సో ఇక్కడ మనకి క్లాస్ ఏ అనేది ఎలా అంటే హోమ్, ఆఫీస్, వైఫై ఇలాంటి వాటిల్లో ఉంటుంది. అండ్ మన పీజీలో వైఫై రూటర్ అలొకేట్ చేసినట్టుగా అంటే క్లాస్ ఏలో ఐపీఎస్ వస్తాయన్నమాట. దాని తర్వాత క్లాస్ డి అంటే రేంజ్ వచ్చేసరికి 224.0.0.0 239 ఉంటుంది. యూజ్డ్ ఫర్ మల్టీ కాస్టింగ్. ఓకే, అంటే ఎలా అంటే లైక్ ఆన్లైన్ స్ట్రీమింగ్ కానివ్వండి, వీడియో కాన్ఫరెన్సెస్ కానివ్వండి, ఇదైతే యూజ్ ఉంటుంది. అండ్ దాని తర్వాత క్లాస్ ఈ అనేసి ఉంది కదా 240.0.0 అనేసి 255 ఇంకా మనకి 255 అనేది యావరేజ్ రేంజ్గా అన్నిటికి ఉంటుందని తెలుసు. సో ఇది ఎక్స్పెరిమెంటల్ అండ్ రీసెర్చ్ కోసం అనమాట, నాట్ ఫర్ పబ్లిక్ యూజ్. ఓకే, సో మీకు ఒక క్విక్ రీక్యాప్ అనేది ఇస్తాను చూడండి. ఏ అంటే ఆల్ అంటే లార్జ్ నెట్వర్క్స్ కోసం, బి అంటే లైక్ బిగ్ అంటే మీడియం నెట్వర్క్స్ కోసం. ఓకే, దాని తర్వాత క్లాస్ సి అంటే కామన్ అనమాట, అంటే స్మాల్ నెట్వర్క్స్ కోసం. డి అంటే డిస్ట్రిబ్యూషన్ మల్టీకాస్ట్ కోసం. ఈ అంటే ఎక్స్పెరిమెంట్ కోసం అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి ఐపీ క్లాసెస్ అంటే ఏంటి, ఈ క్లాస్ ఏ క్లాస్ బి అంటే ఏంటి అనేసి క్లియర్గా అర్థమైంది కదా. సో మీకైతే ఇక్కడ రేంజ్ అనేసి అంటున్నాను. ఆ రేంజ్ అంటే ఏంటో కూడా చూడండి. సో బేసికల్గా ఐపీ రేంజ్ అనేది ఉంటుంది కదా, అంటే ఐపీ అడ్రస్ అంటే ఒక యూనిక్ నంబర్ అనేసి చూసాము సిస్టమ్ డివైస్ని ఐడెంటిఫై చేయడానికి అనేసి ఇంతకుముందు దాంట్లో. సో ఇక్కడ ఐపీ క్లాస్ అంటే ఏబిసిలో స్టార్టింగ్ నంబర్ అండ్ ఎండింగ్ నంబర్ ఫిక్స్ చేస్తారనమాట. అంటే స్టార్టింగ్ నంబర్ అంటే ఇది, ఎండింగ్ నంబర్ అంటే ఇదన్నమాట. ఓకే, సో ఫిక్స్ చేస్తారు. అండ్ అలాగే ఈ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ నంబర్స్ని రేంజ్ అంటారనమాట. ఓకే, సింపుల్గా చెప్పాలంటే రేంజ్ అంటే ఒక క్లాస్లో పాసిబుల్ ఐపీ అడ్రసెస్ సెట్ చేయడం. ఓకేనా, సో ఈ విధంగా అయితే మనమైతే ఈ రేంజెస్ అనేవి సెట్ చేసి ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఐపీ క్లాసెస్ తర్వాత మనం రూటింగ్ అన్న టాపిక్ అయితే చూసేద్దాం. హలో అండి, కంప్యూటర్ నెట్వర్క్స్లో అయితే మనము రూటింగ్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో రూటింగ్ గురించి మాట్లాడుకునే కంటే ముందు మనమైతే రూటర్ గురించి మాట్లాడుకోవాలి. ఓకే, రూటర్ అంటే ఒక నెట్వర్క్ డివైస్ అనమాట. ఓకే, ప్యాకెట్స్ని డిఫరెంట్ నెట్వర్క్స్ మధ్య ఫార్వర్డ్ చేయడానికి యూజ్ చేసేది. ఓకే, సో సింపుల్గా రూటర్ ఈక్వల్స్ టు ఒక ట్రాఫిక్ పోలీస్ ఆఫ్ ఇంటర్నెట్ అనేసి అనుకోవచ్చు. ఓకే, మెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ రూటర్ అంటే ఏమేమి ఉంటాయంటే మనకి ప్యాకెట్ ఫార్వర్డింగ్ అండ్ ఐపీ అడ్రస్ యూస్ అండ్ కనెక్టివిటీ అనేది ఉంటాయి. సో బేసికల్గా ప్యాకెట్ ఫార్వర్డింగ్ అంటే ఒక నెట్వర్క్ నుంచి అనదర్ నెట్వర్క్కి డేటా పంపిస్తుంది. ఐపీ అడ్రస్ అంటే డెస్టినేషన్ ఐపీ అనేది చూసి డేటాని అయితే రైట్ పాత్కి అయితే పంపిస్తుంది. అండ్ అలాగే కనెక్టివిటీ అంటే ల్యాన్ వ్యాన్కి హోమ్ నెట్వర్క్ ఇంటర్నెట్ అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్ నుంచి విజయవాడకి పార్సల్ పంపిస్తే పోస్ట్ ఆఫీస్ అంటే ఇక్కడ పోస్ట్ ఆఫీస్ అనేవాళ్ళు మనకి రూటర్ అనేసి అనుకోండి, అడ్రస్ చూసి కరెక్ట్ రూట్కి అయితే పార్సల్ అనేది ఫార్వర్డ్ చేస్తుంది. అలాగే మీ ల్యాప్టాప్ నుంచి గూగుల్ సర్వర్కి రిక్వెస్ట్ వెళ్తే రూటర్ కరెక్ట్ రూట్ ఫైండ్ చేసి ప్యాకెట్స్ అనేది ఫార్వర్డ్ చేస్తుందన్నమాట. ఓకే, అర్థమైంది కదా రూటర్ అంటే ఏంటో. సో ఇప్పుడైతే మనము రూటింగ్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఓకే, సో రూటర్ గురించి మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ రూటింగ్ ఎలా ఉంటుందంటే బేసికల్గా దీని డెఫినేషన్ ఇంతకుముందు చూసాం కదా, లైక్ ప్రాసెస్ ఆఫ్ సెలెక్టింగ్ ద బెస్ట్ పాత్ ఫర్ డేటా టు ట్రావెల్ అక్రాస్ ఎ నెట్వర్క్ అనేసి అంటున్నాం. సో సింపుల్గా రూటింగ్ అంటే ఒక పాత్ని సెలెక్ట్ చేసుకోవడం, అది కూడా బెస్ట్ పాత్ని సెలెక్ట్ చేసేసుకుని డేటా ట్రావెల్ అయ్యేది అంటే నెట్వర్క్ని యూజ్ చేసేసుకుని ట్రావెల్ చేస్తుంది కదా. సో ఈ ట్రావెల్ అయ్యే సమయంలో బెస్ట్ పాత్ని చూస్ చేసుకోవడమే అనమాట ఈ రూటింగ్ అంటే. ఓకే, సో బేసికల్గా దీనికి రూటరే వర్క్ చేస్తుంది. ఓకే, ఇంతకుముందు చెప్పిన రూటర్ అనేది అంది అంటే సింపుల్గా రూటింగ్ ఈక్వల్స్ టు గూగుల్ మ్యాప్స్ ఫర్ డేటా అనేసి అనుకోవచ్చు. సో అసలు రూటింగ్ అనేది ఎందుకు మనకి కావాలి అనేసి ఒక క్వశ్చన్ వచ్చిండొచ్చు, ఒక డౌట్ వచ్చిండొచ్చు.
మీరు హైదరాబాద్లో ఉన్నారు, మీ ఫ్రెండ్ ఇంతకుముందు చెప్పినట్టు విజయవాడలో ఉన్నాడు, మెసేజ్ పంపించాలి, డేటా ప్యాకెట్కి కరెక్ట్ పాత్ ఇవ్వాలి కదా, అంటే రూటర్ బెస్ట్ రూట్ సెలెక్ట్ చేసి డేటాని ఫార్వర్డ్ చేస్తుంది అనమాట. ఇది బెస్ట్ పాత్ని సెలెక్ట్ చేస్తుంది. రూటర్ అనేది లైక్ బెస్ట్ రూట్ సెలెక్ట్ చేసి డేటాని ఫార్వర్డ్ చేస్తుంది అనమాట. ఓకే కదా. ఇక్కడ చూడండి, టైప్స్ ఆఫ్ రూటింగ్ అనేసి అంటున్నాము. అంటే స్టాటిక్ రూటింగ్ అనేసి ఒకటి ఉంటుంది, అండ్ అలాగే డైనమిక్ రూటింగ్, డిఫాల్ట్ రూటింగ్. అంటే స్టాటిక్ రూటింగ్ అంటే మాన్యువల్గా ఒక అడ్మిన్ సెట్ చేసేదన్నమాట. అంటే చిన్న చిన్న నెట్వర్క్స్కి ఇది బాగా యూజ్ అవుతుంది. తర్వాత డైనమిక్ రూటింగ్ అంటే ఇక్కడ చూస్తున్నారు కదా, రూటర్స్ లెర్న్ ఆటోమేటికల్లీ యూజింగ్ ప్రోటోకాల్స్ అనేసి అంటున్నాము. ఓకే, అంటే లైక్ బేసికల్గా రూటర్స్ ఆటోమేటికల్గా బెస్ట్ పాత్ చూస్ చేస్తుంది, ప్రోటోకాల్స్ యూస్ చేస్తాయి దీంట్లో, RIP, OS, PF, BGP ఇవన్నీ కూడా. అంటే ఇది బేసికల్గా పెద్ద నెట్వర్క్స్ కోసం, లార్జ్ నెట్వర్క్స్ కోసం అయితే యూస్ చేస్తాం, లైక్ ఇంటర్నెట్ లాగా. ఓకే, దీనికి లైక్ గూగుల్ మ్యాప్స్లో ట్రాఫిక్ ఎక్కువ అంటే ఆటోమేటిక్గా వేరే షార్ట్ రూట్ అనేది సజెస్ట్ చేస్తుంది కదా, అలానే అనుకోవచ్చు. అండ్ ఇక్కడ స్టాటిక్ అర్థమైంది కదా మీకు. స్టాటిక్ రూటింగ్ అంటే లైక్ పాత్ మాన్యువల్గా అడ్మినిస్ట్రేటర్ సెట్ చేస్తాడు. ఓకే, చేంజెస్ అయినా మాన్యువల్గా అప్డేట్ చేయాలి. మన హాస్టల్ వార్డెన్ ఒక ఫిక్స్డ్ రూల్ పెట్టాడు, మెస్కి వెళ్ళే రూట్ ఒక్కటే. అంటే హాస్టల్లో బేసికల్గా 10 o'clock వరకు లైక్ 10 తర్వాత మేము గేట్ ఓపెన్ చేయం, క్లోజ్ చేస్తాం మనం, అలా ఒక ఫిక్స్డ్ రూల్ అనేది ఉంటుంది. దాని తర్వాత డిఫాల్ట్ రూటింగ్. సో ఇక్కడ చూడండి, ఆల్ అన్నోన్ ట్రాఫిక్ గోస్ టు ద డిఫాల్ట్ గేట్వే అనేసి అంటున్నాము. అంటే ఎలా అంటే లైక్ అన్నోన్ డెస్టినేషన్ ఉంటే ప్యాకెట్స్ని డిఫాల్ట్ రూట్కి పంపిస్తుంది అనమాట. అంటే లైక్ హాస్టల్లో బ్లాక్ నేమ్ తెలియని స్టూడెంట్స్ని లైక్ సెక్యూరిటీ గార్డ్ డైరెక్ట్గా మెయిన్ ఆఫీస్కి పంపిస్తాడు. అంటే లైక్ ఒక బాబు తప్పిపోయాడు, ఎవరికొకరికి కనిపించాడు రోడ్డు పైన, ఒక పర్సన్కి, ఒక జనరల్ పబ్లిక్కి, అప్పుడు ఆ బాబు అడ్రస్ ఎలాగో తెలియదు. సో ఏం చేస్తారంటే డైరెక్ట్గా వెళ్ళి పోలీస్ స్టేషన్లో అప్పచెప్తారు, ఇలా తప్పిపోయాడు, మాకు కనిపించాడు అనేసి. ఇంకా మిగతా పని వాళ్ళు చూసుకుంటారు. సో అలానే అనమాట డిఫాల్ట్ రూటింగ్ అంటే. సో ఆటోమేటిక్గా ఉంటుంది. సో బేసికల్గా ఆల్ అన్నోన్ ట్రాఫిక్ గోస్ టు డిఫాల్ట్ గేట్వే అనేసి అందుకే అంటాము. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, సెండింగ్ ఏ మెసేజ్, ల్యాప్టాప్, వైఫై రూటర్, ISP రూటర్, ఇంటర్నెట్, ఫ్రెండ్స్ రూటర్, ఫ్రెండ్స్ డివైస్. అంటే ఒక మెసేజ్ని సెండ్ చేసినప్పుడు ఇన్ని లైక్ ల్యాప్టాప్ నుంచి, వైఫై రూటర్ నుంచి, ISP రూటర్ నుంచి, ఇంటర్నెట్ని యూజ్ చేసుకుని, ఫ్రెండ్స్ రూటర్ని యూజ్ చేసి ఫ్రెండ్స్ డివైస్లోకి అంటే ఫ్రెండ్స్ ల్యాప్టాప్కి అయితే వెళ్తుంది, లేదా మొబైల్కి వెళ్తుంది అనేసి అర్థమైంది కదా. స్టాటిక్ రూటింగ్ అంటే మాన్యువల్ రూల్స్ అనేసి అనుకోవచ్చు, ఫిక్స్డ్ పాత్ అనేసి అనుకోవచ్చు. ఇక్కడ డైనమిక్ రూటింగ్ అంటే లైక్ ఆటో సెలెక్షన్, ఫ్లెక్సిబుల్ పాత్ అనేసి అనుకోవచ్చు. అండ్ డిఫాల్ట్ రూటింగ్ చూస్తున్నారు కదా, సో అది అన్నోన్ అడ్రస్ సెండ్ టు మెయిన్ ఆఫీస్ లాగా అనమాట. సో ఫ్రెండ్స్, రూటింగ్ అంటే డేటా ప్యాకెట్స్ని కరెక్ట్ పాత్ కనుక్కోవడం అనమాట. రూటింగ్ లేకుండా ఇంటర్నెట్ అనేది అస్సలు పాసిబుల్ కాదు. ఓకే, సో ఇదండి రూటింగ్ గురించి వచ్చేసరికి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే జస్ట్ కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేసేయండి. ఎవ్రీథింగ్ కూడా లైక్ మీకు డౌట్స్ ఏదైతే ఉన్నాయో వాటికి రిప్లై ఇవ్వడం కానివ్వండి. మరి పెద్దగా డౌట్ ఉంటే స్పెసిఫిక్ వీడియో చేసి దానికి లింక్ అనేది మీ కామెంట్ సెక్షన్లో మీ స్పెసిఫిక్ కామెంట్కి అయితే లైక్ లింక్ చేసేస్తాను. సో నెక్స్ట్ టాపిక్లో అయితే కంటిన్యూ అయిపోదాం. సో గాయ్స్, కంప్యూటర్ నెట్వర్క్లో నెట్వర్కింగ్ ప్రోటోకాల్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఇది చూడడానికి చాలా బేసిక్గా అనిపించిన, ఇది తప్పకుండా తెలుసుకోవాల్సిన టాపిక్ అనమాట. అంటే జనరల్ అవేర్నెస్ ఉండడానికి కూడా, లేకపోతే జనరల్ నాలెడ్జ్ ఉండడానికి కూడా ఇవన్నీ తెలియాలి మనకి. సో నెట్వర్కింగ్ ప్రోటోకాల్స్ అనేసి అంటున్నాం. అంటే ఏ ప్రోటోకాల్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ రూల్స్. జనరల్లీ మనకు తెలుసు ప్రోటోకాల్ అంటే సెట్ ఆఫ్ రూల్స్ అనేసి జనరల్ లాంగ్వేజ్లో అంటూ ఉంటాం కదా. దట్ డిఫైన్ హౌ డేటా ఈజ్ ట్రాన్స్మిటెడ్ అండ్ రిసీవ్డ్ ఓవర్ ఏ నెట్వర్క్. ఓకే, ఏ ప్రోటోకాల్ అనేది ఒక బేసికల్గా ఒక సెట్ ఆఫ్ రూల్స్ అనేసి అంటున్నాం. ఆ రూల్స్ దేన్ని డిఫైన్ చేస్తాయంటే ఒక డేటా అనేది ట్రాన్స్మిట్ అయినా లేకపోతే రిసీవ్ అయినా ఎలా డేటా అనేది ట్రాన్స్మిట్ అయింది, రిసీవ్ అయింది, ఆ నెట్వర్క్ని యూజ్ చేసేసుకొని సర్టెన్ నెట్వర్క్ని యూజ్ చేసేసుకొని అని చెప్పేది ప్రోటోకాల్ అనేసి చెప్తున్నాం. ఓకే, ఎన్ష్యూర్స్ కమ్యూనికేషన్, సెక్యూరిటీ, రిలయబిలిటీ,
బిట్వీన్ డివైసెస్. ఓకే, సో బేసికల్గా మీకు నెట్వర్కింగ్ ప్రోటోకాల్స్ అనే టాపిక్ చాలా ఇంపార్టెంట్ అండ్ స్టూడెంట్స్కి జనరల్గా ఫస్ట్లో చదివితే కన్ఫ్యూజ్గా ఉంటుంది. కాకపోతే నేను స్టెప్ బై స్టెప్ అది కూడా రియల్ టైం ఎగ్జాంపుల్స్తో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ నెట్వర్కింగ్ ప్రోటోకాల్స్ అంటే ఏంటి అంటే ఒక సెట్ ఆఫ్ రూల్స్, అంటే స్టాండర్డ్గా ఉంటుంది. కంప్యూటర్స్ డివైజెస్ మధ్య కమ్యూనికేషన్ ఎలా జరగాలో డిసైడ్ చేసేది ఈ నెట్వర్కింగ్ ప్రోటోకాల్స్ అనేసి చెప్పొచ్చండి. సో అర్థమైంది కదా. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడు. మీరు తెలుగులో మాట్లాడుతున్నారు, ఓకే, మీ ఫ్రెండ్ ఇంగ్లీష్లో మాట్లాడతారు. రెండు మిక్స్ అయితే కమ్యూనికేషన్ పాసిబుల్ అవ్వదు. సో రెండు లైక్ ఒకటే లాంగ్వేజ్ అంటే ప్రోటోకాల్లో మాట్లాడాలి. ఒకరు హిందీ ఒకరు తెలుగు అలా మాట్లాడితే లైక్ మిస్కమ్యూనికేట్ అయిపోతుంది. ఒకటే లాంగ్వేజ్ ఒకటే ప్రోటోకాల్ ఉంటే వర్క్ అనేది ముందుకెళ్తుంది అనమాట. సో ఇక్కడ బేసికల్గా ఇవన్నీ కూడా లైక్ టైప్స్ ఆఫ్ ప్రోటోకాల్స్ అండి. ఇక్కడ నెట్వర్కింగ్ ప్రోటోకాల్స్ అనేసి అంటాం. కామన్ ప్రోటోకాల్స్లో హెచ్టిటిపి వచ్చేసరికి ఫస్ట్ వన్, లైక్ హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అనేసి అంటాం అనమాట. సో బేసికల్గా హెచ్టిటిపిని మనము వెబ్ బ్రౌజింగ్ కోసం అంటే లైక్ వెబ్సైట్స్ ఓపెన్ చేయడానికి మాత్రం ఈ హెచ్టిటిపి అనే నెట్వర్క్ని యూస్ చేస్తూ ఉంటాం. అంటే మీరు క్రోమ్లో google.comలో ఓపెన్ చేస్తే హెచ్టిటిపిఎస్ అనేసి ఉంటుంది కదా. సో అలా అనమాట. హెచ్టిటిపిఎస్ అనేది జనరల్గా సెక్యూర్గా ఉంటుంది. ఓకే, దాని తర్వాత ఇక్కడ మనము హెచ్టిటిపిఎస్ అంటే సెక్యూర్గా ఉంటుంది అన్నాను కదా. సో సెక్యూర్ వెబ్ కమ్యూనికేషన్ కోసం అయితే ఇది యూజ్ చేస్తాం. అండ్ ఎఫ్టిపి అంటే ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అనేసి అంటున్నాం. అంటే ట్రాన్స్ఫర్స్ ఫైల్ బిట్వీన్ కంప్యూటర్స్. అంటే జనరల్గా ఎలా ఉంటుందంటే ఫైల్స్ని ట్రాన్స్ఫర్ చేయడానికి కంప్యూటర్స్ అండ్ సర్వర్స్ని అయితే యూజ్ చేస్తాయన్నమాట. ఓకే, దాని తర్వాత ఒక వెబ్ డెవలపర్ ఉన్నారు, అంటే వెబ్సైట్ డెవలపర్ ఉన్నారు, అంటే సర్వర్కి వెబ్సైట్ ఫైల్స్ అప్లోడ్ చేయాలి అంటే ఎఫ్టిపి యూజ్ చేస్తాడు. అంటే నేను ఒక వెబ్ డెవలపర్ అనుకోండి, నా వెబ్సైట్లో కొన్ని ఫైల్స్ అనేవి అప్లోడ్ చేయాలి అంటే ఈ ఎఫ్టిపి అనేది నెట్వర్క్ని నేను యూజ్ చేసుకుంటా అలా అనమాట. దాని తర్వాత ఎస్ఎంటిపి అంటే సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అనేసి అంటున్నాం. ఇది ఎందుకు అంటే ఈమెయిల్స్ని సెండ్ చేయడానికి యూజ్ చేసే నెట్వర్క్. ఓకే, సో జీమెయిల్లో మెయిల్ సెండ్ చేస్తే ఎస్ఎంటిపి అనేది ఇది చూసారు కదా, సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ అనేది. సో ఇది వర్క్ చేస్తుందన్నమాట. దాని తర్వాత PO3 అనేది IMAP అనేది ఉంది కదా, అంటే రిసీవ్స్ మెయిల్. నేను పంపాను, వేరే వాళ్ళు రిసీవ్ చేసుకోవాలంటే ఈ నెట్వర్క్ అనేది యూజ్ అవుతుంది. ఎలా అంటే లైక్ ఈమెయిల్స్ రిసీవ్ చేయడానికి మాత్రం ఇది యూజ్ చేస్తాం. ఈ PO3 అనేది ఉంది చూడండి, అది డౌన్లోడ్ అండ్ సర్వర్ నుంచి రిమూవ్ చేయడానికి యూజ్ చేస్తాం. IMAP అనేసి అంటున్నాం కదా ఇక్కడ. సో అదేంటంటే లైక్ ఆ మెయిల్ సర్వర్లో కాపీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ జీమెయిల్ యాప్ ఓపెన్ చేస్తే IMAP PO3 మెయిల్స్ని సింక్ చేస్తాయి. ఓకే, DNS అంటే డొమైన్ నేమ్ సిస్టమ్, అంటే లైక్ కన్వర్ట్స్ వెబ్సైట్ నేమ్స్ అంటే లైక్ google.com అనేసి ఉంటాయి కదా టు IP అడ్రసెస్ అనమాట. అంటే ఎలా అంటే వెబ్సైట్ నేమ్స్ని IP అడ్రసెస్కి కన్వర్ట్ చేస్తుంది అంతే. మీరు www.google.com టైప్ చేస్తే DNS కన్వర్ట్ చేసి IPకి పంపిస్తుంది. అంటే IP అంటే ఏంటి, IP అడ్రస్ అంటే ఏంటి, మనము 142 సంథింగ్ రేంజెస్ అని చూసాం కదా, అట్లా 250.183.206 ఇలా లైక్ ఆ రేంజ్కి ఆ IP అడ్రస్కి కన్వర్ట్ చేస్తుంది ఈ DNS అనేది. దాని తర్వాత DHCP అంటే డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్ అనేసి అంటాం. అంటే అసైన్ IP అడ్రస్ ఆటోమేటికల్లీ అనేసి అనమాట. అంటే డివైజెస్ అనేవి ఉంటాయి కదా, అవి ఆటోమేటిక్గా IP అడ్రస్ అలొకేట్ చేస్తుంది. అంటే ఫోన్ వైఫై కనెక్ట్ చేస్తే DHCP IP ఇస్తుంది అనమాట. అండ్ ఫైనల్గా TCP ఆర్ IP అంటే కోర్ ప్రోటోకాల్ సూట్ ఫర్ ఇంటర్నెట్ కమ్యూనికేషన్ అనేసి అంటున్నాము. అంటే ఎలా అంటే జనరల్గా ఒక ప్రోటోకాల్ అంటే ఒక కోర్ ప్రోటోకాల్ని లైక్ ఇంటర్నెట్ కమ్యూనికేషన్ కోసం యూస్ చేసేదన్నమాట ఈ TCP ఆర్ IP అంటే. సో ఇవన్నీ క్లియర్ కదా అండి. సో దీంట్లో ఇంకా మనకి ARP, SNMP ఇవన్నీ కూడా ఉంటాయి. సో బేసికల్గా HTTP అంటే ఇక్కడ చూస్తున్నారు కదా, దీనికి వెబ్ బ్రౌజింగ్కి, HTTPS ఇది కూడా వెబ్ బ్రౌజింగ్కే యూస్ చేస్తాం, కాకపోతే సెక్యూర్గా ఉండడానికి. FTP అనేది ఎందుకంటే లైక్ ఫైల్ ట్రాన్స్ఫర్ కోసం, ఈమెయిల్ సెండింగ్ కోసం SMTP, ఈమెయిల్ రిసీవింగ్ కోసం PO3 లైక్ POP3,
ఏపీ, వెబ్సైట్స్ నేమ్స్ కోసం ఐపీఎస్ టు డిఎన్ఎస్ అనేసి. సో ఇలా అండి వీటిని డిఫరెంట్గా మనము ఒక్కొక్క టాస్క్ కోసం ఒక్కొక్క ఈ నెట్వర్క్ ప్రోటోకాల్ని అయితే యూస్ చేస్తూ ఉంటామన్నమాట. ఓకే, సో బేసికల్గా ప్రోటోకాల్స్ అంటే అర్థమైంది కదా, కంప్యూటర్కి కమ్యూనికేషన్ లాంగ్వేజ్ అనమాట. హెచ్టిటిపి, ఎస్ఎంటిపి ఇవన్నీ కూడా ఈ రూల్స్ లేకుండా ఇంటర్నెట్ రన్ అవ్వదన్నమాట. సో ఎస్, మీకు ఈ రూటింగ్ ఇంకా అండ్ ఈ నెట్వర్కింగ్ ప్రోటోకాల్స్ ఇవన్నీ కూడా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. అండ్ మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేసేయండి. నేనైతే వాటిని అయితే క్లియర్ చేసేసి మీకు లైక్ నెక్స్ట్ టాపిక్ వెళ్ళడానికి ఈజీ కూడా అవుతుంది. వెంటనే మనకి ఉన్న డౌట్స్ అనేవి క్లియర్ చేసేసుకుంటే. సో నెక్స్ట్ టాపిక్ అయితే వెళ్ళిపోదాం. నెట్వర్క్ సెక్యూరిటీ అండ్ ఫైర్వాల్స్ గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఇది చూసేయండి, నెట్వర్క్ సెక్యూరిటీ అంటే ప్రొటెక్ట్స్ డేటా, డివైజెస్ అండ్ నెట్వర్క్స్ ఫ్రమ్ అటాక్స్ ఆర్ అన్ఆథరైజ్డ్ యాక్సెస్ అనేసి అంటున్నాం. జనరల్గా నెట్వర్క్ సెక్యూరిటీ అంటే ప్రొటెక్ట్ చేయడం అనమాట, డేటాని, డివైజెస్ని, నెట్వర్క్స్ని హ్యాకింగ్ నుంచి అలా లైక్ ప్రొటెక్ట్ చేయడం అనమాట. ఓకే, సో దీంట్లో మెయిన్గా ఎన్ష్యూర్స్ కాన్ఫిడెన్షియాలిటీ అండ్ ఇంటిగ్రిటీ, అవైలబిలిటీ అనేది ఉంటుంది. కాకపోతే దీంట్లో థ్రెడ్స్ ఏంటి అంటే వైరసెస్, మాల్వేర్, ఫిషింగ్ అండ్ డిడిఓఎస్, హ్యాకర్స్. సెక్యూరిటీ మెథడ్స్ వచ్చేసరికి ఎన్క్రిప్షన్, అథెంటికేషన్, విపిఎన్, ఫైర్వాల్స్, ఐడిఎస్, ఐపిఎస్ అనేవి ఉంటాయి. సో అర్థమైంది కదా అండి. సో నెట్వర్కింగ్ అంటే సింపుల్గా నెట్వర్క్లో డేటాని, సిస్టమ్స్ని అన్ఆథరైజ్డ్ యాక్సెస్ నుండి, అటాక్స్ నుండి ప్రొటెక్ట్ చేయడం అనమాట. ఓకే, మన హౌస్లో డోర్స్, లాక్స్ ఉంటే వాల్యుబుల్ ప్రొటెక్ట్ అవుతాయి. అలాగే నెట్వర్క్లో సెక్యూరిటీ మెకానిజం ఉంటే డేటా ప్రొటెక్ట్ అవుతుంది అనమాట. సో వాల్యుబుల్స్ అనేవి ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటామో లాక్స్తో, ఈ నెట్వర్క్ సెక్యూరిటీతో కూడా అంతే అనమాట. సో బేసికల్గా అసలు నెట్వర్క్ సెక్యూరిటీ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే డేటా ప్రొటెక్షన్ కోసం, ఈ హ్యాకింగ్ ఎంట్రీ చేయడం, స్టాప్ చేయడం కోసం, అటాక్స్ని అవాయిడ్ చేయడం కోసం, లైక్ మాల్వేర్ ఇవన్నీ కూడా, అండ్ ప్రైవసీ మెయింటైన్ చేసుకోవడానికి సింపుల్గా. ఓకేనా. అండ్ ఇక్కడ చూడండి, ఫైర్ వాల్ అనేసి అంటున్నాం. అంటే ఏ సెక్యూరిటీ బ్యారియర్ బిట్వీన్ ఇంటర్నల్ నెట్వర్క్ అండ్ ఎక్స్టర్నల్ నెట్వర్క్. అంటే ఎక్స్టర్నల్ నెట్వర్క్ అంటే ఇంటర్నెట్ అనమాట. అండ్ మానిటర్స్ అండ్ ఫిల్టర్స్ ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ ట్రాఫిక్ అనేసి అంటున్నాం. అంటే ఒక సెక్యూరిటీ గార్డ్లా అనమాట. అంటే నెట్వర్క్కి ఎంట్రీ, ఎగ్జిట్ అవుతున్న ప్యాకెట్స్ని చెక్ చేస్తుంది ఈ ఫైర్ వాల్ అనేది. అంటే డిసైడ్ చేస్తుంది అలో చేయాలా, బ్లాక్ చేయాలా అనేసి. ఇదంతా కూడా హాస్టల్ గేట్ దగ్గర సెక్యూరిటీ గార్డ్ ఐడి చెక్ చేసి స్టూడెంట్స్ని అలో చేస్తాడు, అవుటర్స్ని అయితే లైక్ బ్లాక్ చేస్తాడు. బేసికలీ కొన్ని హాస్టల్స్ అనేవి మరీ స్ట్రిక్ట్గా ఉంటాయి కదా. సో అలాంటి కేసులో మనం ఎగ్జాంపుల్ అనేది తీసేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ టైప్స్ కూడా ఉంటాయన్నమాట మనకి ఫైర్ వాల్స్లో. ప్యాకెట్ ఫిల్టరింగ్, ప్రాక్సీ ఫైర్ వాల్, నెక్స్ట్ జన్ ఫైర్ వాల్ అనేసి. సో అది కూడా చూసేద్దాం. సో ఇక్కడ ప్యాకెట్ ఫిల్టరింగ్ ఫైర్ వాల్ అనేసి అంటున్నాం. అంటే వర్క్స్ ఎట్ నెట్వర్క్ లేయర్, చెక్స్ ప్యాకెట్స్ బేస్డ్ ఆన్ ఐపీ ప్రోటోకాల్, సింపుల్ బట్ లెస్ సెక్యూర్ అనేసి అంటున్నాం. అంటే బేసికల్గా ప్యాకెట్స్లో సోర్స్ అండ్ డెస్టినేషన్ ఐపీ చెక్ చేస్తుంది. సింపుల్గా ఉంటుంది, కాకపోతే సెక్యూర్ అనేది తక్కువగా ఉంటుంది. దాని తర్వాత సర్క్యూట్ లెవెల్ గేట్వే అనేసి అంటున్నాం. అంటే వర్క్స్ ఎట్ సెషన్ లేయర్ అండ్ వెరిఫైస్ టీసీపీ హ్యాండ్ షేక్స్, ఎన్ష్యూర్స్ కనెక్షన్ ఇస్ లెజిటిమేట్ అనేసి అంటున్నాం. అంటే బేసికల్గా యాక్టివ్ కనెక్షన్స్ని ట్రాక్ చేస్తుంది అండ్ సెక్యూర్ అండ్ మోడర్న్ కూడా ఉంటుందన్నమాట సర్క్యూట్ లెవెల్ అనేది. దాని తర్వాత ఇక్కడ మనకి అప్లికేషన్ లెవెల్ గేట్వే అనేసి ఉంటుంది. అంటే బేసికల్గా వర్క్స్ ఎట్ అప్లికేషన్ లేయర్ ఫిల్టర్స్ ట్రాఫిక్ ఫర్ స్పెసిఫిక్ అప్లికేషన్స్ లైక్ హెచ్టిటిపి, ఎఫ్టిపి ఎక్సెట్రా, ప్రొవైడ్ స్ట్రాంగ్ సెక్యూరిటీ బట్ స్లోవర్. అంటే బేసికల్గా ఒక ట్రాఫిక్ ఇదంతా హెచ్టిటిపి, ఎఫ్టిపి ఇవన్నీ ఉన్నాయి కదా. సో వాటిని ఫిల్టర్ చేస్తుందన్నమాట. అండ్ సెక్యూరిటీ కూడా ఉంటుంది దీనివల్ల. కాకపోతే కొంచెం స్లోగా ఉండొచ్చు లైక్ కంపేరింగ్ టు దిస్ సర్క్యూట్ లెవెల్ గేట్వే కంటే. దాని తర్వాత స్టేట్ఫుల్ ఇన్స్పెక్షన్ ఫైర్ వాల్ కదా. సో ఇక్కడ లైక్ ట్రాఫిక్స్ అనేవి యాక్టివ్ కనెక్షన్లో ఉంటాయి. స్మార్టర్ దెన్ ప్యాకెట్ ఫిల్టరింగ్, కామన్ ఇన్ మోడర్న్ ఫైర్ వాల్స్ అనేసి అంటున్నాము. ఓకే. దాని తర్వాత నెక్స్ట్ జనరేషన్ ఫైర్ వాల్
అంటే లైక్ కంబైన్స్ ప్యాకెట్ ఫిల్టరింగ్ ప్లస్ డీప్ ప్యాకెట్ ఇన్స్పెక్షన్ అండ్ డిటెక్ట్స్ మాల్వేర్ ఇన్స్టిట్యూషన్ అండ్ అడ్వాన్స్డ్ థ్రెడ్స్ అనేసి అంటున్నాం. పెద్దగా ఎంటర్ప్రైజెస్లో యూస్ చేస్తూ ఉంటాము. సో డీప్ ఇన్స్పెక్షన్ ప్లస్ ఇంట్రషన్ డిటెక్షన్ అనేసి ప్లస్ యాంటీవైరస్ ఇంటిగ్రేషన్ అనేది ఈ నెక్స్ట్ జనరేషన్ ఫైర్ వాల్లో ఉంటుందన్నమాట. సో బేసికల్గా యాంటీ మాల్వేర్ అనేసి ఉంటుంది. మెకానిజం అంటే సెక్యూరిటీ మెకానిజమ్స్ వచ్చేసరికి వీటితో పాటు యాంటీ మాల్వేర్, ఐడిఎస్, విపిఎన్ అనేసి చూస్తున్నాం కదా, ఇక్కడ ఐడిఎస్ అనేసి చూసాము. సో హియర్ ఏంటంటే ఐడిఎస్ అంటే ఇక్కడ మనకి లైక్ ఒక మనం ఇంతకుముందు చూసాం కదా ఇంట్రూషన్ డిటెక్షన్ ప్రివెన్షన్ సిస్టమ్ అనేసి, అంటే హ్యాకర్ అటాక్స్ డిటెక్ట్ స్టాప్ చేయడం అనమాట. విపిఎన్ అనేసి చాలా చూస్తుంటాం, అంటే వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అనేసి, అంటే డేటా ఎన్క్రిప్టెడ్గా ఉంటుంది, సేఫ్గా ట్రావెల్ అవుతుంది అనమాట. యాంటీ మాల్వేర్, యాంటీ వైరస్వి కూడా ఉంటాయి, అంటే వైరసెస్ బ్లాక్ చేయడానికి యూస్ చేస్తూ ఉంటాం. సో అర్థమైంది కదా అండి నెట్వర్కింగ్ సెక్యూరిటీ అంటే ఇక్కడ మనకి డాటాని నెట్వర్క్ ప్రొటెక్ట్ చేయడం అనమాట హ్యాకర్స్ నుంచి, వైరసెస్ నుంచి. ఇక్కడ ఫైర్ వాల్ అంటే సెక్యూరిటీ గార్డ్లా వర్క్ చేస్తుంది, అలో ఆర్ బ్లాక్ ప్యాకెట్స్ని అయితే చేసేస్తుంది. సో ఇదండి మనం బేసికల్గా మనం పాస్వర్డ్స్ పెట్టుకోవడానికి ఫోన్స్ ప్రొటెక్ట్ చేసుకుంటాం కదా, అదే విధంగా ఇంటర్నెట్లో ఫైర్ వాల్స్ అండ్ సెక్యూరిటీ సిస్టమ్స్ని యూజ్ చేసి డేటాని, నెట్వర్క్ని అయితే ఇలా మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటాం. సో అర్థమైంది కదా అండి ఈ నెట్వర్క్ అండ్ సెక్యూరిటీ ఫైర్ వాల్ ఇంపార్టెన్స్ ఏంటో. సో మీకు దీంట్లో లైక్ నచ్చిందా లేకపోతే చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్న ఏదైనా టాపిక్ వచ్చేసి కామెంట్ సెక్షన్లో అయితే టైప్ చేసేయండి. అండ్ దాని గురించి నేను లైక్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ మరిన్ని మీకోసం అయితే ఇచ్చేస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోకి అయితే వెళ్ళిపోదాం. కంప్యూటర్ నెట్వర్క్స్లో నెక్స్ట్ వచ్చేసి స్విచ్చింగ్ టెక్నిక్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనేసి చెప్పుకోవచ్చు, అండ్ బై ద వే చాలా ఈజీ అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, స్విచ్చింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ఫార్వర్డింగ్ డేటా ప్యాకెట్స్ ఫ్రమ్ వన్ సోర్స్ టు డెస్టినేషన్ అక్రాస్ ఏ నెట్వర్క్ అనేసి అంటున్నాం. స్విచ్చింగ్ అనే పదంలోనే ఉందండి, లైక్ సంథింగ్ ఫార్వర్డింగ్ అండ్ ఒక సోర్స్ని డెస్టినేషన్కి పంపించడం కైండ్ ఆఫ్ థింగ్ కదా. సో మీకు క్లియర్గా అర్థం అవ్వాలి అంటే స్విచ్చింగ్ అంటే ఏంటి అంటే డేటాని సోర్స్ నుండి డెస్టినేషన్కి ట్రాన్స్ఫర్ చేయడానికి యూజ్ చేసే టెక్నిక్ అనమాట. ఓకే, ఇది బేసికల్గా డేటా ఎలా ట్రావెల్ అవుతుంది అనేసి డిసైడ్ చేస్తుంది. అండ్ కంటిన్యూస్ స్ట్రీమ్లా, ప్యాకెట్స్లా, మెసేజ్లా ఇలా డిసైడ్ చేస్తుంది అనమాట. దాని తర్వాత ఇక్కడ మనకి లైక్ టైప్స్ ఆఫ్ స్విచ్చింగ్స్ అనేవి కూడా ఉంటాయండి. సో స్విచ్చింగ్ టెక్నిక్ అంటే మీకు అర్థమైంది కదా, అంటే సింపుల్గా చెప్పాలంటే ఫ్రెండ్స్కి మెసేజ్ పంపించే టైంలో వాట్సాప్లో ఎలా రీచ్ అవుతుంది అనే మెథడ్ స్విచ్చింగ్ డిసైడ్ చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్గా ఇక్కడ టైప్స్ ఆఫ్ స్విచ్చింగ్ కదా, ఫస్ట్గా మనకి సర్క్యూట్ స్విచ్చింగ్ అనేసి ఉంటుంది. అంటే ఏ dedicated path is established from communication used in telephone networks అనేసి అంటున్నాం. అంటే ఎలా అంటే లైక్ కాన్సెప్ట్ ఏంటి అంటే సర్క్యూట్ స్విచ్చింగ్కి బిఫోర్ కమ్యూనికేషన్ స్టార్ట్ డెడికేటెడ్ పాత్స్ క్రియేట్ చేస్తుంది. ఓకే, కమ్యూనికేషన్ స్టార్ట్ అయ్యే ముందే డెడికేటెడ్ పాత్ అనేది క్రియేట్ చేస్తుంది అనమాట. అంటే సర్క్యూట్ పాత్ అనేది క్రియేట్ చేస్తుంది. పాత్ లాక్ అయ్యి ఉంటుంది అంటిల్ కమ్యూనికేషన్ కంప్లీట్ అయ్యే వరకు పాత్ అనేది లాక్ అయ్యే ఉంటుంది. అండ్ దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసరికి ట్రెడిషనల్ ల్యాండ్లైన్, అంటే లైక్ ఓల్డ్ టెలిఫోన్ కాల్స్ ఉంటాయి కదా అలా అనమాట. కాల్ కనెక్ట్ అయ్యాక లైన్ లాక్ అయ్యి ఉంటుంది. మీరు పాతవి లైక్ టెలిఫోన్స్ ఇవన్నీ అది ఎలా ప్రాసెస్ అవుతుంది అని చూసుకుంటే కనుక. కాకపోతే ఇది చాలా డెడికేటెడ్గా ఉంటుంది, రిలయబుల్గా ఉంటుంది, కాకపోతే టైం వేస్టింగ్ ప్రాసెస్. ఓకే, తర్వాత ప్యాకెట్ స్విచ్చింగ్ అంటే లైక్ డేటా ఈజ్ బ్రోకెన్ ఇంటూ ప్యాకెట్స్ అండ్ సెండ్ ఇండిపెండెంట్లీ, ఎఫిషియంట్, రిలయబుల్ అండ్ యూజ్డ్ ఇన్ ఇంటర్నెట్ కమ్యూనికేషన్ అనేసి చెప్తున్నాం. సో బేసికల్గా డేటాని స్మాల్ ప్యాకెట్స్గా డివైడ్ చేస్తారు. ఓకే, ఈచ్ ప్యాకెట్ అంటే ప్రతి ఒక్క ప్యాకెట్ డిఫరెంట్ రూట్తో ట్రావెల్ అయ్యి డెస్టినేషన్లో రీఅసెంబుల్ అవుతుందన్నమాట. అంటే వాట్సాప్, ఇంటర్నెట్ బ్రౌజింగ్ అనేవి ఉంటాయి కదా, మెసేజ్ని ప్యాకెట్స్గా డివైడ్ చేసి ఫార్వర్డ్ చేస్తుంది అనమాట. సో ఇది ఫాస్ట్గా ఉంటుంది, కాకపోతే డీలే పాసిబుల్ అనమాట.
తర్వాత వచ్చేసరికి మెసేజ్ స్విచ్చింగ్ అనేసి చూస్తున్నారు కదా. అంటే ఏంటి అంటే లైక్ ఎంటైర్ మెసేజ్ బ్లాక్ సెండ్ చేస్తారనమాట అండ్ స్టోర్ అండ్ ఫార్వర్డ్ మెథడ్లో సెండ్ చేస్తారంట అనమాట. సో ఎంటైర్ మెసేజ్ స్టోర్డ్ అండ్ ఫార్వర్డెడ్ నోడ్ బై నోడ్, నో డెడికేటెడ్ పాత్ నీడెడ్ బట్ స్లోవర్ అనేసి చెప్తున్నాము. అంటే అర్థమైంది కదా, ఎంటైర్ మెసేజ్ బ్లాక్ చేసి దాని తర్వాత సెండ్ చేస్తారు, స్టోర్ అండ్ ఫార్వర్డ్ మెథడ్లో చేస్తారనమాట. ఇంటర్మీడియట్ డివైజెస్ మెసేజెస్ని స్టోర్ చేసి ఫార్వర్డ్ చేసి చేస్తాయన్నమాట. అండ్ దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసరికి టెలిగ్రామ్ ఓల్డ్ డేస్లో మెసేజెస్ రీలే స్టేషన్స్ దగ్గర స్టోర్ అయ్యేవి, సో ఫార్వర్డ్ అయ్యేవి. ఓకే, యూస్ఫుల్ ఇవి బేసికల్గా లాంగ్ మెసేజెస్కి చాలా బాగా యూజ్ అవుతుంది, కాకపోతే డిలే ఎక్కువగా ఉంటుంది, మెమొరీ చాలా కావాలి. సో అర్థమైంది కదా అండి. సర్క్యూట్ స్విచ్చింగ్ అంటే ప్యాకెట్ స్విచ్చింగ్ అంటే మెసేజ్ స్విచ్చింగ్ అంటే, సర్క్యూట్ స్విచ్చింగ్ అంటే ఓల్డ్ టెలిఫోన్ కాల్ అనుకోండి, ప్యాకెట్ స్విచ్చింగ్ అంటే వాట్సాప్ ఇంటర్నెట్ అంటే ప్యాకెట్స్ రూట్ ప్లస్ రీఅసెంబుల్ అనుకోండి, అండ్ మెసేజ్ స్విచ్చింగ్ అంటే ఓల్డ్ టెలిగ్రామ్ అంటే స్టోర్ అండ్ ఫార్వర్డ్ ప్రాసెస్ అనమాట మెసేజ్ స్విచ్చింగ్కి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము లైక్ వాట్సాప్, యూట్యూబ్, ఇన్స్టా యూస్ చేస్తున్నాం కదా. సో అన్ని ప్యాకెట్ స్విచ్చింగ్ ప్రిన్సిపల్ పైన రన్ అవుతున్నాయి. అంటే నెట్వర్కింగ్లో స్విచ్చింగ్ టెక్నిక్స్ ఎవ్రీడే ప్రతిరోజు కూడా మనం లైఫ్లో మన కళ్ళ ముందే మనం జరుగుతున్నాయి. కాకపోతే దానికి టెర్మినాలజీ అని తెలీదు, ఇది బేసికల్గా దీన్ని ఇది అంటారనేసి తెలియదు. కాకపోతే ఈ కంప్యూటర్ నెట్వర్క్స్ అన్నీ కూడా మనం రియల్ టైంలో యూస్ చేసేవే, కాకపోతే దాని వెనక ఉన్నది దాని పేర్లు తెలియకుండా యూస్ చేస్తున్నాం అంతే. ఓకేనా, నెక్స్ట్ టాపిక్ అయితే వెళ్ళిపోదాం. సో చాలా ఇంట్రెస్టెడ్ అయిన టాపిక్ సైబర్ అటాక్స్. సో ఈ టాపిక్ సైబర్ అటాక్ అయింది, సైబర్ నేరగాల పండాగం కావచ్చు అనేసి చాలా వింటుంటాం కదా. సో బేసికల్గా ఈ సైబర్ అటాక్ అంటే ఏంటి అండ్ దాంట్లో ఏమైనా టైప్స్ ఉంటాయా అనేసి ఈరోజు క్లియర్గా చూద్దామండి. ముందుగా సైబర్ అటాక్ అంటే, ఏ సైబర్ అటాక్ ఈజ్ ఏ malicious attempt to damage, steal or gain unauthorized access to కంప్యూటర్ సిస్టమ్స్, నెట్వర్క్స్ ఆర్ డేటా అనేసి అంటున్నాం. అంటే లైక్ మనకు ఆల్రెడీ తెలుసు, మనం చిన్నప్పటి నుంచి సైబర్ అటాక్ సంథింగ్ హ్యాక్ చేస్తారు ఇలా అనేసి వినే ఉంటాము. అంటే మన బ్యాంక్ అకౌంట్ కానివ్వండి హ్యాక్ చేస్తే మన డబ్బులు పోతాయి, లేకపోతే ఒక ప్రాపర్ ఒక కంపెనీ ఉంది, దాని షేర్ సీక్రెట్స్, దాని ప్లానింగ్ ఎవ్రీథింగ్ ఉన్నాయి, అటాక్ చేసేసి మొత్తం లాస్ అయ్యాము, సంథింగ్ ఇలాంటివి వినే ఉంటాం కదా. సో అదే అంటే లైక్ సైబర్ అటాక్ అనేది ఒక అటెంప్ట్ లాగా, అంటే ఒక దాన్ని డ్యామేజ్ చేయడానికో, దొంగతనం చేయడానికో, వాళ్ళు ఏదో గెయిన్ అవ్వడానికో, లేకపోతే ఒక కంప్యూటర్ సిస్టమ్ని యాక్సెస్ లేకున్నా కూడా అటాక్ చేసి మరీ యాక్సెస్ తీసుకోవడము. సో బేసికల్గా నెట్వర్క్స్ ఆర్ డేటా పైన ఈ సైబర్ అటాక్ అనేది జరుగుతుందన్నమాట. అర్థమైంది కదా. హ్యాకర్స్, వైరసెస్ ఆర్ అన్ఆథరైజ్డ్ యూజర్స్, నెట్వర్క్స్, డివైజెస్ డేటాని డ్యామేజ్ చేయడం, స్టీల్ చేయడం అనమాట, ఆర్ బ్లాక్ చేయడం. సో మీరు హాస్టల్లో ఉన్న వాల్యుబుల్స్కి లైక్ థీఫ్ ట్రై చేస్తాడనమాట. అంటే ఇప్పుడు చాలా హాస్టల్స్లో ల్యాప్టాప్స్, కాస్ట్లీ ఫోన్స్ అనేవి లైక్ దొంగతనం చేసి మరీ తీసుకుంటున్నారు అనేసి విన్నాం కదా. సో అలానే డేటా, ఇక్కడ ఎవరైతే దొంగ ఉన్నారో మీ వాల్యుబుల్స్ని హ్యాక్ చేశారో, అట్లనే ఇక్కడ లైక్ సైబర్ అటాక్స్ హ్యాకర్స్ అనేవాళ్ళు ట్రై చేస్తారనమాట. ఓకే, ఇక్కడ టైప్స్ ఆఫ్ సైబర్ అటాక్స్ చూడండి. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఫిషింగ్, మాల్వేర్, ర్యాన్సమ్వేర్, డెనియల్ ఆఫ్ సర్వీస్, మ్యాన్ ఇన్ ద మిడిల్, ఎస్క్యూఎల్ ఇంజెక్షన్, ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట మనకి ఈ టైప్స్లో, సైబర్ అటాక్ టైప్స్లో. సో ఒక్కొక్క దాని గురించి క్లియర్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ థింగ్ ఫిషింగ్ కదా, అంటే ఫేక్ ఈమెయిల్స్, వెబ్సైట్స్ ట్రిక్ యూజర్స్ టు షేర్ పాస్వర్డ్స్ ఆర్ బ్యాంక్ ఇన్ఫో అనేసి అంటుంటాం. అంటే ఇప్పట్లో చాలా జరుగుతుంది. అంటే లైక్ ఏదైనా మెయిల్, వెబ్సైట్స్ మెయిల్స్ సెండ్ చేసేసి దాన్ని క్లిక్ చేస్తే పాస్వర్డ్ వెళ్ళేలాగా అలా అనమాట. అంటే ఫేక్ ఈమెయిల్స్, వెబ్సైట్స్ని క్రియేట్ చేస్తారు వాళ్ళు. ఫస్ట్ థింగ్ అంటే చేసి యూజర్స్ పాస్వర్డ్ డేటా స్టీల్ చేయడం అనమాట. సో మనము ఒక కోటి లేదా 1,00,000 మీరు విన్ అయ్యారు అనేసి ఒక మెసేజ్ వస్తుంది. దాన్ని మనం క్లిక్ చేస్తే ఎంటైర్ బ్యాంక్ డీటెయిల్స్ అనేవి పోతాయన్నమాట. సో రియల్గా మా రిలేటివ్స్లోనే చాలా జరిగాయి ఇలా, లైక్ కొన్ని ల్యాక్సే లాస్ అయ్యారు ఈ ఫిషింగ్ సైబర్ అటాక్ వల్ల. ఓకే,
ఇది చాలా రన్ అవుతుంది, ఇప్పుడు ట్రెండింగ్గా రన్ అవుతుందన్నమాట రీల్స్ లాగా. ప్రతి ఒక్కరు కూడా లైక్ లింక్స్ క్లిక్ చేసే ముందు పక్కాగా చూసుకోండి. ఈవెన్ దో మీ మెయిల్స్కి కూడా లైక్ జాబ్ ట్రై చేసే వాళ్ళైతే కంగ్రాచులేషన్స్ యు ఆర్ సెలెక్టెడ్ అలాంటివి కూడా వస్తుంటాయి. లింక్ క్లిక్ చేసే ముందు అది ప్రాపర్ మెయిలా లేకపోతే ప్రాపర్ వెబ్సైటా అనేది చెక్ చేసుకుని మరీ క్లిక్ చేయండి. ఓకే, దాని తర్వాత మాల్వేర్ అంటే మాలిషియస్ సాఫ్ట్వేర్ లైక్ వైరసెస్ ఆర్ వార్మ్స్, ట్రోజన్స్ అనేసి అంటున్నాం అనమాట. అంటే కంప్యూటర్ నెట్వర్క్ డ్యామేజ్ చేయడం అనమాట. అంటే ఫైల్స్ కరప్ట్ చేయడము, సిస్టమ్ స్లో అవ్వడము, అలాంటివన్నీ ఈ మాల్వేర్ సైబర్ అటాక్ చేస్తే అవుతాయి. దాని తర్వాత ర్యాన్సమ్ వేర్ కదా. సో ఇది ఎలా ఉంటుందంటే లాగ్స్ డేటా అండ్ డిమాండ్స్ పేమెంట్ టు అన్లాక్. ఓకే, ఫైల్స్ ఎన్క్రిప్ట్ చేసి మనీ డిమాండ్ చేస్తారు. అంటే లాక్ చేసేసి ఇది ఓపెన్ అవ్వాలంటే మనీ ఇవ్వండి అనేసి డిమాండ్ చేస్తారు. లైక్ కిడ్నాప్స్ లాగా. అంటే హాస్పిటల్ సిస్టమ్ లాక్ అయినా పే చేస్తే ఫైల్ రిలీజ్ చేస్తారనమాట. సో దట్. అండ్ దాని తర్వాత డిఓఎస్ డిడిఓఎస్ అనేసి ఉంది కదా. సో ఇదేంటి అంటే లైక్ ఓవర్లోడ్స్ ఏ సిస్టమ్ మేకింగ్ ఇట్ అన్అవైలబుల్. ఓకే, అంటే సింపుల్గా చెప్పాలి అంటే ఒక సర్వర్ని టార్గెట్ చేస్తారు, లాట్స్ ఆఫ్ రిక్వెస్ట్ పంపిస్తారు, సర్వర్ క్రాష్ అవ్వడం, స్లో అవ్వడం అనమాట. ఇది చేస్తే కనుక డెనియల్ ఆఫ్ సర్వీస్ చేస్తే కనుక అంటే ఆన్లైన్ గేమ్ సర్వర్ క్రాష్ అయ్యే విధంగా అనమాట. దాని తర్వాత మ్యాన్ ఇన్ ద మిడిల్, ఏదో మనం గేమ్ ఆడుకున్నట్టుంది కదా, మిడిల్ ఇన్ ద మంకీ సంథింగ్, ఇది ఆడుకునే వాళ్ళం. సో అలానే MITM అనేసి అంటాం, హ్యాకర్ ఇంటరప్ట్స్ కమ్యూనికేషన్ బిట్వీన్ టూ పార్టీస్. సేమ్ గేమ్లా ఉంది కదా. సో ఇక్కడ ఎలా అంటే లైక్ అటాకర్ కమ్యూనికేషన్ మధ్య అనమాట. అంటే ఒక అటాకర్ ఉన్నాడు, కమ్యూనికేటర్ ఉన్నాడు, మధ్య ఎంటర్ అవ్వడం అనమాట, డేటా స్టీల్ చేయడం. ఎగ్జాంపుల్ కాఫీ షాప్, పబ్లిక్ వైఫైలో బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు హ్యాకర్ డేటా క్యాప్చర్ చేస్తాడనమాట. అలా మనము ఈ మ్యాన్ ఇన్ ద మిడిల్ని అర్థం చేసేసుకోవచ్చు. దాని తర్వాత SQL ఇంజెక్షన్ అనేసి ఉంది కదా. సో ఇదేంటి అంటే మాలిషియస్ కోడ్ ఇన్సర్టెడ్ ఇంటూ డేటాబేస్ త్రూ ఇన్పుట్ ఫీల్డ్స్ అనేసి అంటున్నాం. అంటే వెబ్సైట్స్ డేటాబేసెస్ని హ్యాక్ చేయడం అనమాట. ఓకే, అంటే ఆన్లైన్ ఫామ్స్లో మాలిషియస్ కోడ్ ఎంటర్ చేయడం, సెన్సిటివ్ డేటా లీక్ అయిపోతుంది అప్పుడు. సో ఇవన్నీ కూడా. అండ్ పాస్వర్డ్ అటాక్స్ కూడా ఉంటాయి. అంటే బ్రూట్ ఫోర్స్ డిక్షనరీ ఆర్ క్రెడెన్షియల్ థెఫ్ట్ అనేసి పాస్వర్డ్ని కూడా హ్యాక్ చేసేస్తూ ఉంటారు, అటాక్ చేస్తూ ఉంటారు. మరి ఈ సైబర్ అటాక్స్ నుంచి మనం ఎలా కాపాడుకోవచ్చు, కొన్ని స్టెప్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఉన్నాయి. అవి మనం స్ట్రాంగ్గా పాటించాలి. అదేంటి అంటే జనరల్గా ఈ సైబర్ సెక్యూరిటీ మనకి అటాక్ అవ్వద్దు, ఈ సైబర్ అటాక్ అవ్వద్దు అంటే లైక్ చేయొద్దు అంటే లైక్ స్ట్రాంగ్ పాస్వర్డ్స్ అనేవి ముందు పెట్టుకోవాలి. అంటే +2FA అనేసి అంటుంటాం స్ట్రాంగ్ పాస్వర్డ్స్ని. ఎంత స్ట్రాంగ్గా పెట్టుకుంటారంటే మళ్ళీ మీరు కూడా మర్చిపోవాలి. అంటే ఒక దాంట్లో రాసేసుకొని అంత స్ట్రాంగ్గా పెట్టుకోవాలి. మీకు ఈజీగా అంటే పక్కన మీ ఫ్రెండ్ కూడా ఈజీగానే ఉంటుంది. వై? బికాస్ మీకు ఈజీ అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ సంథింగ్ పెట్టుకుంటారు, అది వాళ్ళకు కూడా తెలుసు, వాళ్ళు కూడా ఓపెన్ చేస్తారు. మీ నంబర్స్ని 12021 లేకపోతే సంథింగ్ ర్యాండమ్గా పెట్టకండి. ఓకే, దాని తర్వాత యాంటీ వైరస్ అండ్ యాంటీ మాల్వేర్ సాఫ్ట్వేర్స్ని ఉంచాలన్నమాట. అండ్ సస్పీషియస్ లింక్స్ అంటే కొంచెం తేడా లింక్స్ అనిపించిన, అసలు నువ్వు అప్లై చేయలేదు, అసలు ఏంటో అది తెలియకపోయినా అసలు ముందుగా లింక్స్ క్లిక్ చేయడమే ఆపేసేయండి. అండ్ దాని తర్వాత మనం మంచి ఫైర్ వాల్ని యూస్ చేయడం అండ్ VPN పబ్లిక్ వైఫైలో యూస్ చేయడం అనమాట. ఓకే, VPN అనేది పబ్లిక్ వైఫైస్ యూస్ చేస్తున్నప్పుడు పక్కాగా యూస్ చేయాలి. లేకపోతే అండ్ మోస్ట్గా లైక్ మీరు ఒక ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్ చేస్తున్నారు, లేకపోతే సంథింగ్ ఏదైనా పబ్లిక్ వైఫై, మెట్రో వైఫైస్ ఇవన్నీ ఉంటాయి కదా పబ్లిక్లో పెట్టేవి, అది కూడా ఫ్రీగా ఉంటే ఇంకా కంపల్సరీగా మీరు ఒకసారి డౌట్ పడాల్సిందే. ఆ వైఫైని యూజ్ చేసుకుని మీరు ట్రాన్సాక్షన్ చేసినా కూడా అది హ్యాక్ అయిపోతుంది, మీ బ్యాంక్ డీటెయిల్స్ వెళ్ళిపోతాయి. సో పబ్లిక్ వైఫైస్ వీలైనంత వరకు యూజ్ చేయడం ఆపేసేయండి. ఓన్ డేటా అయితే వాడుకోండి, మీరు ఇన్ కేస్ మీ డేటా లాస్ అవ్వద్దు అంటే. సో అర్థమైంది కదండి, ఫిషింగ్, మాల్వేర్, DOS, DDoS, MITM, ర్యాన్సమ్వేర్, SQL ఇంజెక్షన్, ఇవన్నీ కూడా. సో ఫ్రెండ్స్, అంటే ఇవన్నీ కూడా పక్కన పెడితే జస్ట్ హాస్టల్లో వాల్యుబుల్ ప్రొటెక్ట్ చేస్తాం కదా, సేమ్ ఇంటర్నెట్లో సైబర్ సెక్యూరిటీ టూల్స్, ఫైర్ వాల్, VPN యూస్ చేసి హ్యాకర్స్ నుండి డేటాని సేఫ్గా ఉంచుతామన్నమాట. ఓకే, అర్థమైంది కదా, లైక్ VPN అనేది యూస్ చేస్తామనేసి గుర్తుపెట్టుకోండి దీనికైతే.
సో ఎస్, సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము నెట్వర్కింగ్ బేసిక్ నుంచి అడ్వాన్స్ టాపిక్ అయితే కవర్ చేసాము. సో కంప్లీట్ ఓవర్వ్యూ చూశారు కదా. మనం చూసిన నెట్వర్క్స్ కానివ్వండి, టోపాలజీస్ కానివ్వండి, డివైజెస్, ఇంకా రూటింగ్ ప్రోటోకాల్స్, ఇవన్నీ కూడా లైక్ డైలీ లైఫ్లో యూజ్ అవుతాయి. మనందరం చూసాం, లైక్ ఇంతకుముందు మనం చెప్పిన ఎగ్జాంపుల్స్తో కానివ్వండి. సో ఈ నాలెడ్జ్ని ప్రాక్టికల్గా అప్లై చేయండి అండ్ సేఫ్గా ఇంటర్నెట్ని అయితే యూజ్ చేయండి అండ్ ఆల్వేస్ క్యూరియస్గా అయితే ఉండండి. సో వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయండి అండ్ నెట్వర్కింగ్ వరల్డ్లో కాన్ఫిడెంట్గా స్టెప్ అయితే అవ్వండి. అండ్ బై ద వే, ఇక్కడ నేను కంక్లూజన్లో కొన్ని అప్లికేషన్స్ అనేవి ఇచ్చాను చూడండి. అంటే ఇంటర్నెట్ అండ్ వెబ్ బ్రౌజింగ్ కోసం ఇది యూజ్ అవుతుంది, యాక్సెస్ వెబ్సైట్స్ కోసం, ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ అండ్ సెర్చ్ ఇంజన్స్ కోసం, అండ్ ఈమెయిల్ కమ్యూనికేషన్స్ కోసం, సోషల్ మీడియా కోసం, ఆన్లైన్ బ్యాంకింగ్ అండ్ ఈకామర్స్, వీడియో కాన్ఫరెన్సింగ్, క్లౌడ్ సర్వీసెస్, ఆన్లైన్ గేమింగ్, ఐఓటీ, స్ట్రీమింగ్ సర్వీసెస్, ఇలా మనం రోజు యూజ్ చేసే యూట్యూబ్, నెట్ఫ్లిక్స్, వాట్సాప్, స్మార్ట్ హోమ్స్ కానివ్వండి, గూగుల్ డ్రైవ్, వన్ డ్రైవ్, జూమ్, మైక్రోసాఫ్ట్, సెక్యూర్ ట్రాన్సాక్షన్స్, షాపింగ్ కోసం, ఇలా ప్రతి ఒక్క దాంట్లో కూడా ఈ కంప్యూటర్ నెట్వర్క్ అనే దాన్ని మనం ఈ నెట్వర్కింగ్ని అయితే చాలా బాగా యూజ్ చేస్తూ ఉంటాం. కాకపోతే మనం ఒక్క దాంట్లో కాదు, రెండు దాంట్లో కాదు, ఇలా మన షాపింగ్ నుంచి ఇలా జూమ్ మీటింగ్స్ వరకు ప్రతి ఒక్క దాంట్లో కూడా నెట్వర్కింగ్ అనేది యాడ్ అయ్యి ఉంటుందన్నమాట. సో బేసికల్గా దీంట్లో మీకు కెరీర్ గైడెన్స్ లేకపోతే కెరీర్ ఆపర్చునిటీస్ అనేవి ఏమేమి ఉంటాయి అనేది చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ వన్గా మనకైతే లైక్ నెట్వర్కింగ్ అడ్మినిస్ట్రేటర్, నెట్వర్క్ ఇంజనీర్ కానివ్వండి, సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ కానివ్వండి, క్లౌడ్ నెట్వర్కింగ్ ఇంజనీర్స్ కానివ్వండి, అండ్ నెట్వర్క్ కన్సల్టెంట్, సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్, ఇలా లైక్ డిఫరెంట్ రోల్స్లో ఈ కంప్యూటర్ నెట్వర్క్ అనేది సబ్జెక్ట్ చాలా యూస్ఫుల్ అవుతుందన్నమాట. సో బేసికల్గా ఈ నెట్వర్కింగ్ నాలెడ్జ్ని బిల్డ్ చేసి సర్టిఫికేషన్ పర్సీవ్ చేస్తే హై పేయింగ్ ఐటీ జాబ్స్ అయితే అండ్ రిమోట్ జాబ్స్ ఆర్ స్పెషలైజ్డ్ సెక్యూరిటీ రోల్స్ కూడా రావచ్చు. సో ప్రాక్టికల్గా నాలెడ్జ్ ప్లస్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ చాలా ఇంపార్టెంట్. సో మీరు ఇది నేర్చుకునేటప్పుడు లైక్ రియల్ టైమ్గా మనం యూస్ చేసేదానికి లింక్ చేస్తూ అప్లై చేస్తూ ప్రాక్టికల్గా నేర్చుకోండి. అండ్ ఇంటర్వ్యూలో కూడా అండ్ మీకు గుర్తుండడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట ఈ టెక్నిక్ అనేది. సో ఎస్, అండ్ బై ద వే, ఈ నెట్వర్కింగ్ కంప్యూటర్ నెట్వర్క్ అనేది విన్నారు కదా. అసలు నెక్స్ట్ టాపిక్ అసలు ఏం విందామనేసి అనుకుంటున్నారు, కొత్తగా ఏం నేర్చుకుందాం అనేసి అనుకుంటున్నారు, కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేసేయండి. ఇంతే సింపుల్గా ఎవ్రీథింగ్ కూడా, ఎవ్రీ సబ్జెక్ట్ కూడా నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి, డిస్కస్ చేయడానికి ఆల్వేస్ రెడీగా ఉన్నాను. జస్ట్ మీరు క్యూరియస్గా అడగండి చాలు, నెక్స్ట్ వీడియోస్ అన్నీ కూడా వస్తాయి. Thanks for watching this video. Stay tuned for further videos.